యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకొనమని ప్రాధేయపడుతూ ఉండగా సహాయం చేయండి ప్రభువా. చిన్న బిడ్డలు అలర చేయకుండా మీ సహాయం కొరకే వేడుకుంటూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించే ఆత్మను సమ్మతి కల మనసును వేసినాములు విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని, కదలకుండా నిలిచే వ్యక్తులంగా భక్తి చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ మీరు మాత్రమే పొందమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో రాజు అనగా దావీదు గారు అతడు కదలకుండా నిలుచును అన్నాడు. మనం కూడా కదలకుండా నిలిచే వ్యక్తులంగా మనం ఉండాలి. ఎలా ఉండాలని? మనం కదలకుండా నిలబడే వ్యక్తులంగా మనం ఉండాలి. చాలామంది భక్తి జీవితంలో ఊగిసలాట ధోరణి కనబడుతూ ఉంది. ఎలా ఉన్నారండి? ఊగిసలాట ధోరణి కనబడుతూ ఉంది. ఏ ఎండక గొడుగు, ఎటు గాలెత్తే అటు మాట్లాడటం, సందర్భాన్ని బట్టి మాట్లాడటం, అవసరాన్ని బట్టి మాట్లాడటం, ఎలాగా పరిస్థితులను బట్టి మనిషి మారిపోతారనమాట అండి. సందర్భాన్ని బట్టి మారిపోతారనమాట అండి. అలాగున మనం భక్తి జీవితంలో ఊసరవెల్లి టైపుగా ఉండటానికి వీల్లేదు. కదలకుండా నిలిచేటువంటి వ్యక్తులంగా మనం, స్థిరమైన వ్యక్తులంగా మనం భక్తి చేయాలని దేవుని వాక్యం పెరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దావీదు గారిని కదపాలని, దావీదు గారిని రాజుగా ఉండకుండా ఆయనను చంపాలని, దావీదు గారికి అడుగడుగున ఏమండి వలలు పన్నేవారు ఉన్నారు, కుట్రలు చేసేవారు ఉన్నారు, కుతంత్రాలు చేసేవారు ఉన్నారు. బయట వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు వదిలేండి, సొంత కుమారుడే అబ్షాలోము సింహాసనం ఎక్కి కూర్చుని మా నాన్న చంపేస్తానికి ఆలోచన చెప్పమని అడుగుతున్నాడు. అహీతోపులు చెప్తున్నాడు, మీ నాన్న ఇప్పుడు పెద్ద ఏం బలం లేదు, ఇప్పుడు మీద పడితే చంపేయచ్చు అని చెప్తున్నాడు. అలాగే అది కానీ యెహోవా ప్రవక్తడైనా ఉంటే అతన్ని అడుగుదామని దేవుని ప్రవక్తను ఒక ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నీ తండ్రి సింహం లాంటాడు, అమాయకుడేం కాదు. పిల్లలు పోగొట్టుకున్న సింహం ఎలాగైతే ఉంటుందో అలాగ ఉన్నాడు, ఒంటరిగా ఉంటాడు మీ నాన్న. నువ్వేదో అమాయకంగా అనుకుంటున్నావు, ఆయన మీదకి వెళ్ళబాకు, దెబ్బతినేస్తావు అని చెప్పాడు. సింహపు గుండె కలిగిన వాడు సహితము దావీదు పేరు చెప్తే అల్లిపోతారంట. అలాంటి పరాక్రమవంతుడు మీ నాన్నగారు. యోవాబు లాంటి వాడే చెబుతాడు, నాలాంటి 10,000 మందితో నీవు సమానం, ఒక్కడు సమానం అని చెప్తాడు. యోవాబు ఒక్కడే వెళ్ళి రబ్బా పట్టణాన్ని జయించుకొచ్చేసాడు. ఒక్కడెళ్ళి రబ్బా పట్టణాన్ని జయించుకొచ్చేసాడండి. దావీదు దగ్గర ఉన్న చాలా మందిలో ఒకడు 800 మంది మీద ఈటి ఆడించి చంపేశాడంట. ఒకడు బావిలో దాగున్న సింహాన్ని చంపేసి వచ్చాడంట. ఒక్కొక్కడు 800 మందిని 700 మందిని చంపేసి వచ్చేస్తున్నారు. ఒక్కొక్కడు వెళ్ళి, యోవాబు అయితే ఒక్కడే వెళ్ళి ఒక పట్టణాన్ని జయించుకొచ్చేస్తున్నాడు. అలాంటి వీరులు శూరులు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము 10,000 మంది ఈజ్వల్ టు నువ్వు ఒక్కడవే ఒక్క పక్కన ఉంటే, మేము 10,000 మంది పక్కన ఉంటే అంత సమానం. నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండు, నువ్వు రావద్దు యుద్ధానికి అని చెప్తున్నాడు యోవాబు. కాబట్టి అంత మహా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దావీదు గారిని కదపాలని, చంపాలని శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎవడో కదపలేకపోయారు. సొంత కొడుకే ఎన్నో పన్నాగాలు పన్నాడు, కదపలేకపోయాడు. సౌలు గారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కదపలేకపోయారు. అసలు బతికి ఉండకూడదు దావీదు అని ఈటు విసిరాడు 2-3 సార్లు, ఏం చేయలేకపోయాడు. మనల్ని కూడా మనలను కదపాలని, మనలను పాడు చేయాలని, మనలను నశింపజేయాలని, మనలను ఏమీ లేనివారిగా నిర్జీవులంగా మనల్ని చేయాలని, మన పతనాన్ని చూడాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు.
ఇలా బాగుపడిపోతున్నారని ఎలాగ నాశనం చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన కోసం వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా మనల్ని కదలకుండా నిలబడేలాగా మనల్ని చేసే భక్తిని మనం చేయాలి. మనం చేసే భక్తిని బట్టి దేవుడు మనలను కదలకుండా నిలబడేలాగా చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రయత్నాలు చేసుకుని ఉంటారో వాళ్ళు ఇసిగిపోతారు. మనల్ని ఏమీ చేయలేరు, మనల్ని కదపలేరు. అలాగ కదలకుండా నిలిచి ఉన్నట్లుగా దేవుని కృప కొరకు మనం భక్తి చేయాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటా ఉన్నాను అండి. మీరు కానీ నేను కానీ మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా కదలకుండా నిలబడే భక్తిని చేయాలంటే ఎలా చేయాలి అనేది కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఏదైనా సరి చేసుకునేది ఉంటే సరి చేసేసుకుందాం. మనము కదలకుండా నిలిచేటువంటి వ్యక్తులుగా దేవుని కొరకు అలాంటి స్థిరమైన భక్తిని చేసేవాళ్ళంగా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉందని ప్రభుపేట మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటి మాట కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యంలో, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వారు ఎన్నడూను కదల్చబడడు అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. నిన్ను ఎన్నడూను కదల్చబడని వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం చేయాలంట? నీ దగ్గర ఉన్న ద్రవ్యం అనగా డబ్బులు, నీ దగ్గర ఉన్న డబ్బుల్ని వడ్డీకి ఇవ్వకూడదు. మొదటి మాట ఏం చేయకూడదండి? మన దగ్గర ఉన్న డబ్బుల్ని దేనికి ఇవ్వకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. అది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వరకు ఏదైనా పొరపాటుని ఎవరికైనా ఇస్తే దాన్ని సరి చేసేసుకుందాం. ఏం చేద్దామండి? సరి చేసేసుకుందాం. దేవుడు మనకి బైబిల్ గ్రంథం అంతా నేర్పించే పాఠం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని నేర్పిస్తున్నాడు. దేవుడు ఆయన్ని కొట్టినోడిని కూడా ప్రేమించాడు, ఆయన్ని గడ్డం లాగినోడిని కూడా ప్రేమించాడు, ఆయన్ని ముట్టినోడిని కూడా ప్రేమించాడు, ఆయన్ని బల్లెం పొడిచినోడిని కూడా ప్రేమించాడు, ఆయనకి మేగులు కొట్టినోడిని కూడా ప్రేమించాడు, ఆయన్ని నిందించి అవమానించి అపహసించిన వాళ్ళని కూడా ప్రేమించాడు, క్షమించాడు. వాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, నీ దగ్గర 2 సొక్కాయలు ఉంటే ఒక సొక్కాయ లేనోడికి ఇచ్చేయమన్నాడు. అవునా కదా అండి? నీ దగ్గర ఒక బియ్యం బస్తా అయిపోతే మళ్ళీ బియ్యం బస్తా కొనుక్కునే అంత రేంజ్ నీకుంటే, నీ పక్కనోడు పూటకి వండుకుంటాగా బియ్యం లేకపోతే ఆడికి ఒక పూట బియ్యం ఇమ్మని చెప్పాడు. అంతేగాని నువ్వు ఆడికి వడ్డీకి ఇచ్చి నువ్వు బియ్యం బత్త తెచ్చుకోరా, మళ్ళీ వచ్చిన 10వ తారీఖు నీ 1000కి ఇంకో 100 వేసి 1100 ఇవ్వరా అని చెప్పలేదు. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఆడికి బియ్యం పూటకు లేవు, నీకు బియ్యం బత్త అయిపోతే బియ్యం బత్త తెచ్చుకునే అంత రేంజ్ నీకు ఉంది. ఆడికి పూటకు బియ్యం లేవని ఆడే చెప్పాడు. నాకు ఈ పూటకు వండుకుంటా కూడా బియ్యం లేవండి, 2 రోజుల నుంచి పెడుతున్నానని చెప్పాడు. నువ్వు వెంటనే లోపలికి వెళ్ళి తౌడు బియ్యం తెచ్చిస్తే నీ పేనం బాధ తెచ్చివచ్చు. అది నేర్పించాడు ప్రభు, మనకి ప్రేమ నేర్పించాడు. అంతేగాని మనం తెలివితేటలుగా ఏం చేస్తున్నాం? నువ్వు బియ్యం బత్త తెచ్చుకో, 1000 రూపాయలు ఇదిగో తీసుకో, మళ్ళీ వచ్చిన 10వ తారీఖు నీ 1000కి 100 వేసి నాకు అంతే 1100 అని చెప్తున్నాడు. మనం ఇది నేర్చుకుంటున్నాం. తన ద్రవ్యమును ఎవడైతే వడ్డీకి ఇవ్వకుండా సాయం చేసే మనసు కలిగి ఉంటాడో, నీకు సాయం చేసే మనసు ఉంటే సాయం చేయి, లేకపోతే పూటకి తౌడు బియ్యి ఆడు కొంచెం కోలుకునేదాకా నీకు ఇవ్వగలిగితే ఇవి, లేకపోతే సైలెంట్గా ఉండు. అంతేగాని ఏమివ్వద్దు, వడ్డీకి మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. చర్చకు వచ్చి వాళ్ళే 5 రూపాయలు వడ్డీ అండి, 10 రూపాయలు వడ్డీ అండి, 3 రూపాయలు కూడా ఎక్కలేదండి చర్చకు వచ్చి వాళ్ళే. అవునా కదా అండి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈ వాక్యం దూరాన సమీపాన ఎవరెవరు వింటున్నారో వారు, నీవు కదల్చబడని వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను చేయాలి అని ఆశపడితే కనుక మనం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, మన ద్రవ్యమును ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్పబడుతూ ఉంది. మరి మాకు ఏదైనా అవసరం అయితే మేము వడ్డీకి తెచ్చుకుంటున్నాం కదండి, ఎక్కడ దగ్గర అప్పు తెచ్చుకుంటున్నాం కదండి, వాళ్ళకి వడ్డీ కడుతున్నాం కదండి. మరి వడ్డీ కడుతున్నాం, నిన్ను ఎవడు అప్పు చేయమన్నాడు? దేవుడు అప్పు చేయమన్నాడా? అప్పు చేయమల్లా. దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందంటే, నీకు ఉన్న దాంతో తృప్తిగా బతకమని చెప్తుంది దేవుని వాక్యం.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అన్నాడు. అంటే నీకు గంజి ఉంటే గంజి తాగి తృప్తిగా ఉండమన్నాడు. అంతేగాని పలావ్ వండుకుంటే గొప్ప చేయమని చెప్పలా. ఆయన ఇస్తే తిను, లేదా పస్తు అయితే ఉండు, అంతేగాని అప్పు చేసి మాత్రం పప్పు కూడా తినొద్దు అని చెప్పాడు. నీకు ఉన్న దాంతోనే చేసుకో. పేరు చెప్పడం అంత సంస్కారం కాదు, కానీ ఓ పాస్టర్ గారు ఉపవాస కూటాలు పెట్టడానికి అప్పు చేసి ఉపవాస కూటాలు పెట్టాడంట. ఏమండి, దేనికోసం అప్పు చేశాడు? ఉపవాస కూటాలు పెడతాక అప్పు చేశాడు. ఉపవాస కూటాలు అయిపోయినాయి, అప్పుకి వడ్డీ కడుతున్నాడు. మళ్ళీ 3 నెలలు అయిపోయింది, మళ్ళీ ఉపవాస కూటాలు పెట్టాడు, లేదా ఉద్యోగ కూటాలు పెట్టాడు, లేదా సువార్త కొడుకులు పెట్టాడు, ఏదో ఒకటి పెడుతున్నాడు అప్పు చేసి. ఈ అప్పు పెరిగిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది. నెలంతా వచ్చిన కానుకలన్నీ కూడా వడ్డీలు కడితే సరిపోతుంది. కొంతకాలం అయ్యాక ఉపవాసం ఉండి 10 రోజులు 12 రోజులు, ప్రభువా ఇంత అప్పులైపోయాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను, వచ్చిన కానుకలన్నీ వడ్డీలకు వెళ్ళిపోతున్నాయి, చాలా కష్టమైపోతుంది ప్రభువా, నాయనా నన్ను కనికరించి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నిన్ను అప్పు చేసి ఎవరెట్టమన్నారా మీటింగ్ అని చెప్పాడంట దేవుడు. అదేంటి ప్రభు, నేను ఏమన్నా నా సొంతానికి ఏమైనా వాడుకున్నానా? నీకోసమే కదా మీటింగ్లు పెట్టాను, నీకోసమే కదా ఉపవాస కూటలు పెట్టాను, నీకోసమే కదా ఉద్యోగ కూటలు పెట్టాను, మరి నేను ఏమన్నా నా కోసమే ఏమన్నా ఖర్చు పెట్టుకున్నానా? అలా మాట్లాడతా పెట్టి ప్రభు అంటే దేవుడు అన్నాడంట, నిన్ను ఎవరు పెట్టుకున్నానా? సంఘస్థులందరికేమో విశ్వాసంతో బ్రతకాలి, విశ్వాసంగా ఉండాలని చెప్తున్నావా? నువ్వేమో విశ్వాసం లేకుండా అప్పు తెచ్చి పెడుతున్నావా? మరి ఏమి కరెక్ట్ అన్నాడంట. అప్పుడు లెంపలు వేసుకుని ప్రభు క్షమించిన ఆయన, నేను దేవుడి పనే కదా అన్నట్టుగా చేశాను, ఇంకెప్పుడు జీవితంలో అప్పు చేయను, నువ్వు బాగా బుద్ధి చెప్పావు, నాకు ఉంటే తింటాను లేత లేదనైనా ఇంత మట్టుకు క్షమించేసి అప్పు తీరేలా చేయి ప్రభు అని లెంపలు వేసుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు కొంతమంది పాస్టర్లను ప్రేరేపించి వాళ్ళు ఇవ్వటం ద్వారా అప్పులు తీరిపోయినాయి. ఇంకప్పటి నుంచి అప్పు చేస్తాం మానేశాడు. ఉపవాస కూటాలు పెట్టాలంటే 3 నెలల క్రితమే ప్రకటన చేస్తున్నాడు సంఘంలో, మనం 3 నెలలు పోయి ఉపవాస కూటాలు పెట్టుకుందాం, అందరూ ప్రార్థన చేయండి, దేవుడే మనకి సహాయం పంపించాలా, దేవుడే జరిగించాలా, మనదేం లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ టయానికి దేవుడు ఎవరెవరి ద్వారా ఇప్పిస్తున్నాడు, మీటింగ్లు అయిపోతున్నాయి. ఇప్పుడు అప్పు చేస్తలేదు, వడ్డీలు కడతలేదు, దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తున్నాడు దేవుడు. సకల జగత్తును సృష్టించిన దేవుడు, సకల ఖనిజాలను ఏర్పాటు చేసిన దేవుడు, కాకులకు ఆహారం పెడుతున్న దేవుడు, పక్షులకి జంతువులకు ఆహారం పెడుతున్న దేవుడు, మనకి సమయానికి ఏది కావాలో అది ఇవ్వలేడా? ఏమండి, ఇవ్వగలరు. మనం అప్పు చేసేసి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే అది మన బుద్ధిహీనత తప్ప. ఆయన మీద ఆధారపడటం నేర్చుకోమని చెప్తున్నాడు ఆయన. నా మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన 3 నెలల నుంచి జరుగుతాయి కార్యక్రమాలన్నీ అని చెబుతున్నాడు. కాబట్టి అప్పు చేసి నేను వడ్డీ కడుతున్నానంటే అది మన తప్పే. ఆయనేమో అప్పు చేయమనలా. పెద్ద పెద్ద దైవ సేవకులు, చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు విశ్వాసంతో ప్రార్థనలో ఉండి అనేక వేల లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు. అనుకోకుండా ఆ మీటింగ్లోనే దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు అమౌంట్, అలా కట్టేస్తారు, వీళ్ళకి వచ్చేస్తే అలా కట్టేస్తారు. విశ్వాసం మీద బతకమని చెప్తున్నాడు, అంతేగాని అప్పు చేసి వడ్డీలు కట్టమని ఆయన చెప్పట్లా. కాబట్టి నీ ద్రవ్యమును ఏం చేయకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు. చేతనైతే సాయం చేయి. నీకు 1000 బత్త లేదంటున్నావు కదా తమ్ముడు, 1000 రూపాయలు ఇదిగో 1000 బత్త తెచ్చుకో, మళ్ళీ వచ్చిన 10వ తారీఖున నా 1000 నాకు ఇచ్చాయి. అలాగ సాయం చేసి పెట్టు. నమ్మకస్తుడైతే తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే ఇచ్చి అలాగా సాయం చేయి. లేదు ఆ పూటకు తోడు బియ్యం, అంతేగాని వడ్డీకి మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. తర్వాత లంచము పుచ్చుకొనడు. ఏం చేయడంటండి, లంచం పుచ్చుకోడు. చిన్నప్పటి నుంచి లంచం బాగా అలవాటు అయిపోయింది ప్రతి వాళ్ళకని. చిన్నపిల్లలకి కాక సరే షాపు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు పచ్చిమిరకాయలు తేరంటే నాకు 10 రూపాయలు ఇస్తే వెళ్తానంటే వెళ్ళనంటాడు. ఆడికి అప్పటి నుంచే లంచం కావాలా. ఆడికి 10 ఇస్తే ఈ 2 సరుకులు వస్తాయి, లేకపోతే అప్పటికప్పుడు కూర టైం అయిపోతుంది. ఇప్పుడు పనులు వదిలేసి అన్నీ వదిలేసి ఆ తల్లే వెళ్ళి తెచ్చుకుంటాక కుదరదు. ఇంక చచ్చినట్టు ఇదిగోరా ఏదో కొనుక్కోరని 10 రూపాయలు లంచం ఇచ్చి ఆడికి తెప్పించుకోవాలా. పరిస్థితి అలాగ అయిపోతుంది. ఆడికి అదే నేర్పిస్తుంటే ప్రతిసారి ఆడు ఏ పని చెప్పినా నాకు 10 ఎత్తే చేస్తాను చేయనంటాడు. ఆడు చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తున్నాం వాళ్ళకే, ఆడు లంచం తీసుకోవడం నేర్చుకుంటాడు, మనం లంచం ఇచ్చి పని చేయించుకుంటాం, మనం నేర్పిస్తున్నాం. లంచం చాలా ప్రమాదం. లంచం ఏంటండి, చాలా ప్రమాదం. మనలను గుడ్డోళ్ళలాగా చేస్తుంది లంచం. ఎలా చేద్దండి, గుడ్డోళ్ళలాగా చేస్తుంది. మనము కదల్చకుండా నిలబడిన భక్తిని మనం చేయకుండా భక్తిహీనులంగా మారిపోతాం. నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తున్నావా, నువ్వు భక్తిహీనుడు అయిపోతావు, ఖచ్చితంగా భక్తిహీనుడు అయిపోతావు. నీవు లంచం తీసుకునే అలవాటును కలిగి ఉన్నావా, ఏ పనైనా ముందు ఎంతో కొంత ఇస్తేనే
పని జరుగుద్ది, లేదా జరగదు అనే టైప్ మనం అయితే మనం కదల్చబడకుండా నిలబడే భక్తిని మనం చేయలేం, మన వల్ల అవదు. మనం అత్తమానం పడిపోయే బ్యాచ్లో ఉంటాం, నిలబడిన బ్యాచ్లో ఉన్నాం. కాబట్టి లంచం చాలా చాలా ప్రమాదకరం. మన సమాజంలో చాలా కామన్గా అయిపోయింది లంచం అన్నది. ప్రతి పనికి దానికి ఇంకో పేరు పెట్టుకోండి, ఎదురు పెట్టుకోండి, అలాగా ఇస్తేనే పనులు జరుగుతాయి, లేదా జరగవు అన్నట్టు అలా తయారైపోయింది సమాజం. ఏ పని చేసినా అండి, ఆయన ఎవరో రెడ్డి గారు వస్తాడు, ఆయన డైరెక్ట్గా నాకు అప్పిమ్మంటే ఇవ్వడం. ఆయనకి ఎవరో ఒక ఆవిడ తెలిసి ఉంటుంది, నమ్మకస్తురాలు, ఆవిడ చెప్తేనే ఇస్తాడు ఆయన. ఆవిడ ఒక 5 మందికి వీళ్ళందరూ నాకు తెలిసండి ఇవ్వండి 5గురికి ఆవిడ సిఫారసు చేస్తే ఆయన అప్పిస్తే ఈ అప్పు తీసుకుని మళ్ళీ ఆవిడకి ఎంతో కొంత ఇవ్వాలి. అలాగైతేనే చెప్తుంది ఆవిడ. అవునా కదా అండి? అలాగైతేనే ఆవిడ చెప్తుంది, లేదా చెప్పదు. ఈ సిస్టమ్ మనం తీసేయాలి. ఏం చేయాలండి? ఈ పద్ధతి తీసేయాలి. లంచము చాలా ప్రమాదం. అది మనలను నిలువున ముంచేస్తుంది, మనం నష్టపోతాం. ఈ విధానాన్ని మనం తీసేయాలి. ద్వితీయోపదేశకాండం 16:19 ఏమనుందంటే, జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేస్తూ ఉంది లంచం అన్నాడు. ఒక జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని గుడ్డోళ్ళలాగా చేసేద్దంట లంచం, అలా మార్చేద్దంట లంచం. చూడండి అన్నమాట, ద్వితీయోపదేశకాండం 16:19. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంది, నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తూ ఉంది. లంచం అని చెప్తున్నాడు. ఇద్దరికి తగు వచ్చింది. ఒకడు డబ్బులు లేనివాడు, ఒకడు డబ్బులు ఉన్నవాడు. ఈ డబ్బులు లేనివాడు స్థలాన్ని 2 అడుగులు కలిపేసుకున్నాడు అండి. కలిపేసుకుంటే ఈడు పేదోడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు, న్యాయం చెప్పమని పెద్ద ఆయనకి. ఈ పెద్ద ఆయనకి డబ్బులు ఉన్నవాడు ముందు రోజు వచ్చి లంచం ఇచ్చాడు. ఇప్పుడు వీడు ఎవరికి న్యాయం చెప్తాడు అండి? ఆ లంచం ఇతని కనుల్ని ఏం చేసిందండి? గుడ్లోళ్ళలాగా చేసేస్తే ఇతను న్యాయం ఏం చెప్పాలి? 2 అడుగులు ఆడిది కలుపుకొని మళ్ళీ న్యాయానికి నా దగ్గరకు వచ్చి ఉంటాడు, 2 అడుగులకి ఇచ్చారని చెప్పాలి ఇతను. కానీ ఇతనేం చెప్తాడు? ఆడినేమో సమర్థించి ఈయన్నే సివట్లేసి పొమ్మంటాడు. గుడ్డితనం కలుగజేస్తుంది, న్యాయాన్ని తిప్పేస్తారు. అన్యాయమేమో న్యాయం చెప్తారు, న్యాయానికేమో అన్యాయం చెప్తారు. ఇలాగా మోసం చేస్తూ ఉంటారు. లంచం ఎంత ప్రమాదకరం అని చెప్తున్నాడు అండి. కాబట్టి చిన్న స్థాయిలో ఉన్నా, అది పెద్ద స్థాయిలో ఉన్నా, 10 రూపాయలైనా లంచం, 1,00,000 అయినా, 1,00,00,000 అయినా, అది స్థాయి ఎంతైనా అది లంచం అయితే మాత్రం కనులకు ఏం చేద్దంటండి? గుడ్డోళ్ళలాగా చేసేద్దంట. ఆడు కొల్లెట్టు చూస్తానే ఉంటాడు, అవతలోడు అన్యాయం అయిపోతాడు. యువతలోడే చేసాడని నీకు తెలుసు, కానీ ఈయనే కరెక్ట్ అంటాడు, వీడిదే న్యాయం అంటాడు, ఆడే తప్పు అంటాడు. చాలా ప్రమాదం. 27 ద్వితీయోపదేశకాండం 27:25 ఏమనుందంటే, లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పాలి, అప్పుడు అందరూ ఆమేన్ అనాలి అన్నాడు. లంచం తీసుకునేవాడు, ఒక నిర్దోషి ఉన్నాడు, ఆడికి ప్రాణహాని చేయడానికి ఇంకో లంచం పుచ్చుకుంటాడంట, ఆడికి ప్రాణహాని చేస్తాడంట. ఆడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలంట. అంటే లంచం తీసుకునేవాడు నిర్దోషిని చంపడానికి కూడా వీడు వెనకాడ్డం. లంచం తీసుకునేవాడు అలాంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పాలంట. అప్పుడు ఊర్లో జనమందరూ ఆమేన్ అనాలంట. కాబట్టి లంచం తీసుకునే వాళ్ళు ఏమైపోతారండి? శాపగ్రస్తులు అయిపోతారు. అతను శాపగ్రస్తుడు అయిపోతాడు, అతని కుటుంబం శాపగ్రస్తులు అయిపోతారు, అతని పిల్లల శాపగ్రస్తులు అయిపోతారు. చాలా ప్రమాదం. మనము మందిరానికి వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ ఈ చిన్న చిన్న లోపాలను సరి చేసుకోవటం చేత కాకపోతే మనం ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటాం, శాపగ్రస్తులం అయిపోతాం. కాబట్టి మన ద్రవ్యాన్ని ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. మనము ఏ పని కోసమైనా ఇతరుల దగ్గర లంచం తీసుకోకూడదు. మనం జీతానికే పని చేయాలా, లంచానికి పని చేయకూడదు. ఏం చేయాలండి? జీతానికే పని చేయాలి, లంచానికి పని చేయకూడదు. ఇన్ని అప్లికేషన్లు ఉంటాయి.
ఇలాగ పైనుంచి కిందకి. ఈ సీరియల్ నెంబర్లు ఉంటాయి. ఒకడు వస్తాడు, వాళ్ళది కింద ఉంటుంది, ఈ పైనుంచి ఒకటి చేసుకుంటూ వస్తాడు ఆఫీసరు. అలా చేసినందుకు ఆయనకి ₹1,50,000 జీతం ఉంటుంది, ఆయన జీతం ఆయనకు ఉంటుంది. ఈడు అప్లికేషన్ కింద ఉంటుంది, ఈడు వచ్చి నాది ముందు చేసాను అంటాడు. ఈ చేసి ఆయన ఈ ఆఫీసర్ అంటాడు, పైనుంచి చేసుకుంటూ వస్తానమ్మా, నీది కింద ఉంది, అవుతుందమ్మా, 10 రోజులు పడుతుంది అంటాడు. ఆడంటాడు ఈరోజే అయిపోవాలంటాడు. ఎలాగైపోద్ది? పెడతాడు బరువు, పెడితే కింద ఉన్నది పైకి వస్తుంది అనమాట అప్లికేషన్, ఆ రోజే అయిపోద్దాడు పని. ఇలాగ లోకం ఇలా తయారవుతూ ఉంది. కాబట్టి అది ఏ స్థాయిలో అయినా లంచం అనేది చాలా ప్రమాదకరం, అది శాపగ్రస్తులు అయిపోతారని చెప్తుంది. ఇలాగ తీసుకుని 10 లక్షలు పోగేస్తాడు, ఏదో హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాడు, 10 లక్షలు ఖర్చు అయిపోద్ది, మొత్తం దివాలా తీసేస్తారు, ఎందుకు పనికి రాకుండా తయారైపోతారు, కుటుంబం మొత్తం శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి మనము ఈ పనులు చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము కదలకుండా నిలబడిన భక్తిని చేయాలి అన్నాడు. ఏం భక్తి చేయాలంటండి? కదలకుండా నిలబడిన భక్తి చేయాలి. ఎవడన్నా మనల్ని కదుపుదామని, దోసేద్దామని, పడగొట్టేద్దామని 1000 మంది ప్రయత్నం చేసినా మనం కదలమంటండి. మనల్ని ఎవడో పడగొట్టలేడు. మనం కదలకుండా నిలబడిన వ్యక్తులుగా ఉండేలాగా దేవుడు మనల్ని నిలబెడతాడు. మనల్ని పడగొడదామని 10,000 మంది ప్రయత్నం చేసినా వాళ్ళే పడిపోతారు, కానీ మనం మాత్రం పడం. అలాంటి భక్తిని మనం చేయాలి. అలా చేయాలంటే మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, లంచము పుచ్చుకోకూడదని చెప్పాడు. అండి 1 సమయంలో 8:3 చెప్పాడు, లంచం తీసుకున్నవాడు న్యాయాన్ని తిప్పేస్తాడంట. అన్యాయాన్ని న్యాయం అంటాడంట, అన్యాయాన్ని అన్యాయం అంటాడంట, తిరిగేసేస్తాడంట, తిప్పేస్తాడంట. నష్టపోయిన వాడినే తిడతాడంట. ఎవడైతే అక్రమంగా కలుపుకున్నాడో 2 అడుగులు ఆయన్నే మెచ్చుకుంటాడంట, న్యాయాన్ని తిప్పేస్తాడంట. 1 సమయంలో 8:3 ఉన్నారు. తన కుమారులు అతని ప్రవర్తనను అనుసరించక ధనాపేక్షకులే లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేయగా. సమూయేలు గారు ఎక్లసిన భక్తుడు, కదలకుండా నిలబడినటువంటి భక్తుడు, అద్భుతమైన భక్తుడు. ఇజ్రాయేలు దాను మొదలుకుని బయర్షెబ వరకు ఎవడో కూడా ఈ సమూయేలు లంచం తీసుకున్నాడని చెప్పలేని అలాంటి జీవితం అంతటి మీద చిన్న మరకలేనటువంటి భక్తి చేసినటువంటి వాడు, ఎక్లసిన భక్తుడు సమూయేలు గారు. ఆయన కడుపును పుట్టిన పిల్లలు మాత్రం ఏం చేస్తున్నారంటండి? ఆయన పెద్దోడైపోయాడు, వృద్ధుడైపోయాడు, కొడుకులు న్యాయాధిపతులుగా పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? లంచం తీసుకుని న్యాయాన్ని తిప్పేస్తున్నారంటండి. చెడ్డ పేరు వచ్చేసింది. కాబట్టి లంచం తీసుకునేవాడు ఏం చేస్తాడంటే న్యాయాన్ని తిప్పేస్తాడు. అలాగే సామెతలు 15:27లో లంచమును అసహ్యించుకుంటేనే బతుకుతావు, లేకపోతే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. లంచాన్ని మనం ఏం చేయాలంటండి? అసహ్యించుకోవాలంట. ఎవడైనా నీకింత ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టంటే ఆడిచ్చిన డబ్బుని అసహ్యించుకుని చీవాట్లేసి పంపేయాలంటండి. నీ ఆర్డర్లో వస్తుంది, నీ కాగితం వచ్చినప్పుడు చేస్తాను, పో, మాట్లాడకు, ఇలాంటి పని ఎప్పుడు చేయక నన్ను చీవాట్లేసి పొమ్మనాలంట, అసహ్యించుకోవాలంట. సామెతలు 15:27 తొందరగా బాధ పెడతాడు. లంచాన్ని అసహ్యించుకునేవాడు బతుకును, అంటే లంచాన్ని ప్రేమించేవాడు చస్తాడేగా, ఆడు బతకడం. ఈ పోగేసిన 10 లక్షలు హాస్పిటల్గా పెడతాడో చచ్చిపోతాడు, ఆడి వెనకాలను కూడా అకరిత అయిపోతారు. కాబట్టి కష్టార్జితం మీద బతకండి, జీతం మీద బతకండి, మిమ్మల్ని ఎవడో కదపలేనటువంటి భక్తిని చేయండి అని చెప్తున్నాడు. ఏమండి 28 సామెతలు 24 అది 29:4 చూడమ్మా. ఎక్కడుందమ్మా అది? రైట్, 29:4. లంచం పుచ్చుకునేవాడు దేశాన్ని ఏం చేస్తారంటే, లంచం తీసుకునే వాళ్ళు దేశాన్ని పాడు చేస్తారంటండి. దేశం పాడైపోతుంది లంచం తీసుకునే వాళ్ళు దేశంలో ఉంటే. కాబట్టి దేశంలో ఎవరు ఉండకూడదు?
లంచం తీసుకునే వాళ్ళు ఉండకూడదు. మన కుటుంబంలో ఉంటే మన కుటుంబం పాడైపోద్ది, దేశంలో ఉంటే దేశం పాడైపోద్ది. లంచం తీసుకునే వాళ్ళు ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి పని ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎలా జరగాలండి? ట్రాన్స్పరెంట్గా జరగాలి. ప్రతిదానికి సాక్ష్యం ఉండాలి, ఆధారం ఉండాలి, రిసిప్ట్ ఉండాలి, అంతా ట్రాన్స్పరెంట్గా జరగాలి. లంచం మీద జరగకూడదు, దేశం పాడైపోద్దని చెప్తున్నాడు. ప్రసంగి 7:7 చెప్తున్నాడు, లంచం పుచ్చుకునేవాడు మనస్సు పాడైపోద్దంట. లంచం తీసుకునేవాడు ఆడు పాడైపోతాడు, ఆడి మనసు కూడా పాడైపోద్దంట. అన్యాయం చేయటం వలన జ్ఞానులకేమో బుద్ధి పోద్దంట, లంచం పుచ్చుకుంటే చేత మనసు చెడిపోద్దని చెప్పాడు. ఆడి మనసు కూడా చెడిపోద్దంట. చెడిపోయిన మనసును బాగు చేసుకోవటం మళ్ళీ కష్టమైపోద్ది. కాబట్టి లంచం ఎంత ప్రమాదమో ఈ వాక్యాలన్నీ చెబుతున్నాయి. లంచం తీసుకునేవాడు మనసు చెడిపోద్ది, లంచం తీసుకునేవాడు దేశాన్ని పాడు చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు. లంచం తీసుకోకుండా లంచాన్ని అసహించుకుంటేనే బతుకుతలా చచ్చిపోతామని చెప్పాడు. లంచం తీసుకునేవాడు న్యాయాన్ని అన్యాయం చేస్తాడు, అన్యాయాన్ని న్యాయం చేస్తాడు, న్యాయాన్ని తిప్పేస్తాడని చెప్పాడు. లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడైన చెప్పాలంట, అప్పుడు ఊరందరూ ఆమీన్ అనాలంట. అలాగే శాపగ్రస్తులు అయిపోతారు. లంచం తీసుకునే వాళ్ళు జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేసేస్తూ ఉంది, అలా గుడ్డోళ్ళు అయిపోతారని చెప్తున్నాడు. ఏమండి, ఒకవేళ నువ్వు కానీ నేను కానీ లంచం తీసుకోకుండా మనకు దగ్గర ఉన్న డబ్బుల్ని ఉన్నదే ఎంత ఉంటే అంత, 100 అయితే 100, 1000 అయితే 1000, దానికి తగ్గట్టే వడ్డీకి ఇవ్వకుండా మనం కాపాడుకోగలిగితే అలాంటి వారిని దేవుడు ఉన్నత స్థలమున నివసించేలాగా చేస్తానంటున్నాడు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాలు. లంచము తీసుకోకుండా నీతిని అనుసరించి నడుచుకుంటూ యథార్థముగా మాట్లాడతా, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకుని, చెడుతనమును చూడకుండా కన్నులు ఎవడైతే మూసుకుంటాడో వాడు ఉన్నత స్థలమును నివసిస్తాడు. వాడికి అన్నం తక్కువ అవ్వదు, నీళ్లు తక్కువ అవ్వో, వాడికి అన్ని సమృద్ధిగా ఇస్తానన్నాడు. కింద చూడమ్మ మాట చెప్తాడు, పర్వతములు అతనికి కోటగా ఉంటాయి, తప్పకుండా అతనికి ఆహారం దొరుకుద్ది, అతడి నీళ్లు అతనికి శాశ్వతంగా ఉంటాయని చెప్పాడు. ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు, శాపాలు పోతాయన్నాడు, ఉన్నత స్థలమును నివసిస్తాడన్నాడు. ఆ గొప్ప ఆశీర్వాదాలన్నీ అతనికి ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, కదలకుండా నిలబడినటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి అని ఆశపడే వాళ్ళమైతే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని, మనల్ని కదపాలని, మనల్ని అక్కడి నుంచి తొలగించాలని, మనల్ని ఏదో చేయాలని, మనల్ని నశింపజేయాలని, మనకి వ్యతిరేకంగా 10,000 మంది పోగైనా, ఎన్ని కుట్రలు చేసినా ఎవడి వల్ల అవదో మనల్ని కదపటం. కదలకుండా నిలిచేటువంటి దేవుని కృప మన మీద ఉండులాగున మనకు ఉన్న ద్రవ్యాన్ని ఏం చేయకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు. మనం ఏదన్నా పని చేసినప్పుడు లంచం పుచ్చుకోకుండా చేయాలి. అలా చేస్తే నిన్ను ఆయన ఉన్నత స్థలమున నిలబెడతాడు. నీకు ఆహారం తక్కువ ఉండదు, నీళ్ళు నీకు శాశ్వతంగా ఉంటాయి, నీకు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో అలాంటి వాక్యాలు విని పెరిగాం. చిన్నప్పటి నుంచి అలాంటి భక్తి కలిగి పెరిగాం. అన్యాయం చేయడానికి ఇష్టం ఉండదు, అక్రంగా సంపాదించడానికి ఇష్టం ఉండదు, లంచం తీసుకోవడానికి ఇష్టం ఉండదు. ఏ పనైనా ట్రాన్స్పరెంట్గా చేయాలన్నటువంటి ఒక భక్తిని నేర్చుకుని ఈ రోజున ఈ స్థితిలో దేవుడు నుంచోబెట్టాడు ఇలాగా. అందుకని చెప్పగలుగుతున్నాం. నేనే తప్పుడు అనుకోండి చెప్పలేను, చెప్తానా? నేనే తప్పుడు అనుకోండి, నేనే చిన్నదానికి పెద్దానికి కక్కుర్తిపడేమని అనుకోండి చెప్పలేము. ఏదైనా చెప్పేటప్పుడు చేసేవాడైతే చెప్పాలా. చిన్నదానికి పెద్దానికి కమిషన్ తీసుకుని, ఏ పని చేసినా కమిషన్ తీసుకుని, ఆడికేమో ఒకటి చెప్పి నువ్వేమో ఒకటి చేసి అంతా అవకతవకల బ్యాచ్ అయితే ఈ వాక్యాన్ని పాటించని వ్యక్తి అయితే వాక్యాన్ని చెప్పలేడు. ఏదైనా వాక్యాన్ని పాటించేవాడే చెప్పాలా, అప్పుడే అది ఫలిస్తుందని చెప్పాడు. ఏదో ఒక వాక్యం చెప్పేయాలన్నట్టు కాదు, కానీ ఒక ఆర్డర్లో ఒక పుస్తకాన్ని ధ్యానం చేయటం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చని కీర్తనల గ్రంథ ధ్యానాలు మొదలుపెట్టాం. 21వ అధ్యాయం దాకా వచ్చాం, దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ధ్యానంలో కొంతమందితోనైనా మాట్లాడతాడు.
దాని ద్వారా ఉన్నత స్థలంలో నివసించే వ్యక్తులుగా అందరూ మారాలి అనే ఆశతో ఈ మాటలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు 25 సంవత్సరాల క్రితమే సెక్యూరిటీ జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ అక్రమంగా మిగిలిన గార్డులందరూ సంపాదిస్తూ ఉండేవారు, తప్పు దారిలో సంపాదిస్తూ ఉండేవారు. నేను ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అక్కడ చేసుంటాను. ₹1 అదనంగా ఆశించకుండా పనిచేశాను, యథార్థంగా పనిచేశాను, నా జీతం మీద ఆధారపడి పనిచేశాను. నేను గీటీలు చేసి రోజుకి 2 డ్యూటీలు, ఒకసారి 3 డ్యూటీలు, ఒకసారి 4 డ్యూటీలు చేస్తే 2,000 వచ్చాయి నాకు. మా గార్డులు నాకన్నా కింద ఉన్న గార్డులు అండి నెలకు ఒక 7,000 సంపాదించేసేవారు అలా ఆ రోజుల్లోనే. ఎంతండి? నెల వాళ్ళ కష్టపడితే 1,325 జీతం అండి. ఓటీలు ఎక్కువ చేస్తే 2,000 వచ్చిందండి. వాళ్ళు ఉత్తిని 7,000 సంపాదించేసేవారు. మోసం అంతానే. ఇప్పుడు లైన్లో ఉంటాయి లారీలు, లోడ్ అయిపోయిన లారీలు. ఈ ఫస్ట్, సెకండ్, 3, 4, 5, 6 లారీ వాడి దగ్గరికి వెళ్తాడు. వీడు మరి నిన్ను ముందు పంపిస్తాను అంటాడు. ఆడికి ఎలా ఉంటుంది? వీళ్ళు 5 వెళ్ళాక ఆడు వెళ్ళాలా, ఓ పూట పడతాడు వెళ్తాకే. నిన్ను ముందు పంపిస్తానంటే ఆడేం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? బాబు నీకు వందనాలు బాబు, నన్ను ముందు పంపాను జేబులో తీశాడు. వీడికి ఏమెత్తాడు? 100-200 చేతులు పెడతాడు. వీడికి 200 తీసుకుంటాడు. ఆడి కాయంతలు తెస్తాడు. ఆడిని ముందు ఈ సూపర్వైజర్తో మాట్లాడతాడు. ఆడిచ్చిన 300 100 వీడికి ఎత్తాడు. అయితే సగం పంచుకుంటారు. వీళ్ళు ఆడిది ముందు కొట్టేస్తారు, అని పంపేస్తారు. వీళ్ళేమి ఇలా చూస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చి మరి నాది పంపలేదంటే నీ కాయంతలు రాలేదంటారు. వీడికి అన్నీ అబద్ధాలే. ఒక్క పని ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఆ రహస్యం ఏంటో ఆడికి తెలిసి ఆడు కూడా తెచ్చారు. 300 ఎత్తే ఆడిని పంపేస్తారు ముందు. ఇది వ్యవహారం. అంత మోసం, లంచం. ఆ పని చేస్తున్నందుకు డ్యూటీకి జీతం ఇస్తారు ఎవరు? ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు. ఎవరండి? మరి జీతం ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ పద్ధతి ఏంటి? ఇలాగ బయట ఒక 20 లారీలు ఉంటాయి, లోడ్ వేసుకొస్తాయి. అవి ఫ్యాక్టరీ లోపల పంపాలా. ముందు వచ్చినట్టుగా వచ్చి సీరియల్ వేయమంటారు. అంటే సీరియల్ అయితే 1వ సీరియల్ ఉంటూ ముందు పిలవాలని అర్థం. వీడు 6వ వాడు 7వ వాడు వీడికి 300 ఎత్తాడు. వీడి సీరియల్ ఫస్ట్ ఎడతాడు, ఆడి సీరియల్ ఏమో తర్వాత ఎడతాడు. వీడు ముందు వచ్చినాడికి ఏకత్తారు కదా, నాడు చూస్తుంటాడు. 7వ వాడికి ఏకత్తాడు, ఆడు వచ్చేస్తాడు ముందు. వీళ్ళ గోల ఇదేంటండి, నేను ముందు వచ్చానండి, ఆడు పిలిచారు ఏంటని అంటాడు. వీడు వచ్చి నువ్వు కాదు ఆడే వచ్చాడు అంటాడు. వీడు ఎలాగా? అంత మోసమే. అక్రమంగా సంపాదన, లంచం. 6 నెలలకే తీసేస్తారు. అలాంటి వాళ్ళని ఉంచుతారా? ఉంచరా? తెలుస్తుంది, తెలకుండా ఉంటుంది. వీడు ఎన్ని ఫ్రాడ్ చేస్తాడో తెలుస్తుంది కదా పై ఆఫీసర్కి. తెలుస్తుంది. ఒక 6 నెలలు చూసి అని తీసేస్తారు, ఇంకొకరిని కొత్త వాడిని పెట్టుకుంటారు. యథార్థంగా పనిచేసి వాడిని ఉంచుతారు. అవునా కదా? 5 సంవత్సరాలైనా నేను మానేస్తాను సార్ అని అంటే మా సార్ బాధపడిపోయాడు. అదేంటి సుధాకర్ మానేస్తాను అంటావేంటి అని చాలా బాధపడిపోయాడు. సరే నువ్వేదో నిర్ణయం తీసుకున్నావు, ఇంకోటి ఏదో వర్క్ చేసుకుంటాను అంటున్నావు కాబట్టి అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందితే ఓకే, నువ్వు అభివృద్ధి కూడా నేను కోరుకుంటాను. ఒకవేళ ఏం తేడా వస్తే నేను ఉన్నానని మర్చిపోకన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైనా వచ్చి నీ ఉద్యోగం నీకు ఉంటుంది అన్నట్టు అభయం. నేను మానేస్తానంటే నీ ఉద్యోగం నీకు ఎప్పుడు ఉంటుందా బాబు, ఎప్పుడైనా రారా బాబు అని చెప్తున్నాడు. ఇలాంటి పనులు చేసి మళ్ళీ ముందే ఉద్యోగం తీసేసి పొమ్మంటున్నాడు. ఏది మంచిది? ఏది మంచిదండి? యథార్థవంతులుగా బతికితే, లంచం తీసుకోకుండా బతికితే, వడ్డీకి డబ్బులు ఇవ్వకుండా బతికితే, క్రమశిక్షణగా బతికితే, భక్తిగా జీవిస్తే నిన్ను ఎవడో కదపాలనుకున్న కదపలేడు. నిన్ను ఆయన ఉన్నత స్థలమును నివసించేలాగా చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుని కదపాలని, దావీదుని చంపాలని, దావీదు మీద కుట్రలు చేసేవాళ్ళు ఎంతమంది, ఎవడో కదపలేకపోయారు. ఎవడి వలన అయిందంటారా? ఆయన ముదిమి వచ్చి ఆయన మరణించేదాకా ఆయన మాటే శాసనం. ఆయన తన కుమారుడైన సొలొమోనును రాజుగా ఆయన గాడిద మీద ఊరేగించి ప్రవక్తలు వెళ్ళి అభిషేకం చేసి ఆయన తర్వాత రాజు సొలొమోనును ప్రకటించాక సొలొమోను రాజు అయ్యాడు. కానీ అప్పుడు దాకా ఎవరంటే రాజు? దావీదు గారే. అసలు ఎవరి వల్ల అవ్వలేదు, కదుపుతాం. చిరస్థాయిగా నిలిచిపోయాడు. చేస్తే అలాంటి భక్తి చేద్దాం అండి. మేము ప్రార్థనకు వస్తున్నాం, మేము పాటలు పాడతాం, మేము వాక్యం చదువుతాం, మేము ప్రార్థన చేస్తాం, మేము కూడా కాసేపు గుళ్ళో కూర్చుంటాం. అలాంటి భక్తి చేస్తే ఎలాంటి భక్తి చేద్దాం? నిత్యము సదాకాలము కదలకుండా నిలిచే భక్తిని చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నెంబర్ 2 అండి,
కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. నువ్వు నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, నీ ఆహారము నీకు ఉంటుందని చెప్పాడు. నీ నీళ్లు శాశ్వతంగా నీకుంటాయని చెప్పాడు. ఏమను అనుమానం పడక్కర్లేదు. రెండవ మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అమ్మా అయ్యి బాబోయ్, ఆయన నా కుడి పార్శ్వమందు, అంటే నా కుడి చేతి వైపున ఉన్నాడు, కావున నేను కదల్చబడను అన్నాడు. అంటే నీ గురి, నా గురి ఆయన మీద ఉండాలి. మన గురి ఎవరి మీద ఉండాలి చెప్పండి? మన గురి ఆయన మీద పెట్టాలి. అలాగ మనం గురి ఆయన మీద పెట్టగలిగితే ఏమండి, మనము కదల్చబడము అని చెప్పాడు. మనల్ని ఎవడో కదపలేడు, ఎవడో వాళ్ళు అవదో, మనము స్థిరముగా ఉంటాం అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి మన గురి తప్పితే మనం పడిపోతాం. నా మాట అర్థమవుతుందంటారా? మన గురి ఆయన మీద ఉంటే మనల్ని ఎవడో కదపలేడు. మన గురి ఆయన మీద నుంచి మనం తొలగించుకుంటే మనంతటా మనమే పడిపోతాం, మనల్ని ఎవడో పడేయక్కర్లేదు. అండి నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా? ఆయన పైన మనం గురి పెట్టుకుంటే మనల్ని ఎవడో కదపలేడు. ఆయన మీద ఉన్న గురి మనం తప్పించేస్తే మనల్ని ఎవడో పడగొట్టక్కర్లేదు, మనమే పడిపోతాం. అంతే, సింపుల్ సూత్రం అండి. ఇప్పుడు ఒక IAS కలెక్టర్ అవ్వాలని ఆశపడి తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళే పంపిస్తే పట్టణం వెళ్ళి చదువుకుంటున్నారు నలుగురు కుర్రోళ్ళు అండి. అందరూ కలెక్టర్ అవ్వాలని వెళ్ళారు. కలెక్టర్ అవ్వాలని వెళ్తే ఆ రూమ్లో ఈ నలుగురిలో ముగ్గురు తల్లిదండ్రులేమో పంపించేస్తున్నారు డబ్బులు, ఎంత కావాలంత అంత, చదువుకోండి బాబు అని. ఈ మిగిలిన ముగ్గురు శుభ్రంగా తాగుతున్నారు, ఎక్కలేసుగా తింటున్నారు, 9 పీకి దాకా తినేసి పడుకుంటున్నారు. మళ్ళీ పొద్దున్న 9 ఎగుతున్నారు అండి. అందులో ఒకడు మాత్రం ఆడికి కూడా వీళ్ళతో పాటు వస్తుంది కానీ ఎంత తింటున్నాడు, వీళ్ళతో పాటు ఆడికి కూడా వస్తుంది కానీ తాగుతలేదాడు అండి. వీళ్ళ 9 అవ్వకుండా పడుకుంటాడు, 12 దాకా చదువుకుంటున్నాడు. ఎంత తింటే మరి కడుపు మండుతూ ఉంటారు కదా. 12 అయ్యాక పడుకుంటాడు, మళ్ళీ 4 అవ్వకుండా లేచిపోతున్నాడు అలారం పెట్టుకుని. వీళ్ళేమో 9 ఏళ్ళు ఎగుతలేదు. ఆడికి దృష్టి అంతా, ఆడి గుర్రంతా ఎక్కడుందే? ఆడి గుర్రంతా కలెక్టర్ అవ్వాలి అని ఉంది గురి. ఆడి గురి, ఆడు కలెక్టర్ అవుతానికి గురి పెట్టుకున్నాడు కాబట్టి ఆ గురుకు తగ్గట్టుగా వీడు 4 గంటలే పడుకుంటున్నాడు, అంత కష్టపడి చదువుకుంటున్నాడు. పరీక్షలు వచ్చినాయి, వీళ్ళు శుభ్రంగా నిద్రపోయే వాళ్ళు కూడా పరీక్ష రాశారు, అతను పరీక్ష రాశాడు. వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అవ్వలేదు, అతను మాత్రం సెలెక్ట్ అయ్యాడు, కలెక్టర్ అయిపోయాడు. గురి కరెక్ట్గా ఉంటే సాధించగలుగుతాం, గురి కరెక్ట్గా లేకపోతే మన వల్ల ఏమీ అవదని మనం చేసుకుంటున్నాను. యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, శిష్యులేమో దోణి మీద వెళ్తుంటే అంత దూరంలో మనిషిని చూసి శిష్యులందరూ అనుకున్నారు, బ్రే బాబు దెయ్యం రా పోతాం, నా సముద్రంలో తెల్లరగట్ల 3 గంటలకి మనుషులు ఎవరు వస్తారు, దెయ్యం అనుకుంటారు బాబు, పోతాం దెయ్యం అని వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, నేనే భయపడొద్దు అన్నాడు. ఆ మాటని శిష్యులు మరి మాట గుర్తుపడతారు కదా, రేపు మన ప్రభు మాటలాగా ఉందరా అనుకుని వీళ్ళందరూ అలా చూస్తున్నారు సైలెంట్గా. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీకులాగే నీళ్ళపైన నడవటానికి నాకు ఆజ్ఞాపించు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నాన్నరా నేను ఆజ్ఞాపిస్తున్నాను రా అన్నాడు. యేసుప్రభు ముఖం వెంక చూస్తా విశ్వాసంతో కాలు 2 నీళ్ళలో పెట్టాడు. గురు యేసుప్రభు మీద ఉంది. నీళ్ళలో కాలెట్టిన దేవుడు మునిగిపోకుండా శక్తినిచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నీళ్ళ మీద కూడా. ఈ మిగిలిన వాళ్ళు ఏమో దోణిలో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు యేసుప్రభులాగా పేతురుకుండా నడిచి వెళ్ళిపోతున్నట్రా, అమ్మ బాబోయ్ అని ఇలాగ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. మనోడు దగ్గర దాకా వెళ్ళిపోయాడు. యేసుప్రభు అలా నడుతున్నాడు, అలాగే ఇతను కూడా నీళ్ళ మీద నడిచి అతను దగ్గర దాకా వెళ్ళిపోయాడు. యేసుప్రభు ముఖం మీద చూసుకుంటూ వెళ్ళిపోయాడు. దగ్గర దాకా వెళ్ళాక ఇంకా కొంచెం 4 అడుగులు యేసుప్రభు దగ్గరికి వెళ్తాడు అనగా సాతాను, మరి సాతాను పని సాతాను చేస్తాడు కదా. సాతాను ఏం చేశాడంటే పెద్ద గాలి తుఫాను వస్తున్నట్టుగా సౌండ్ వినపడింది చెవికి. అందునల్లా వచ్చింది, గాలి తుఫాను వస్తున్నట్టుగా పెద్ద సౌండ్ వినపడింది చెవికి. ఏంటి ఎంత సౌండ్ వస్తుంది ఏంటి అమ్మా, కూర్చోండి లోపలికి వచ్చాను, ఎంత సౌండ్ వస్తుంది ఏంటి అని అమ్మా. అవునమ్మా రండి, కుర్చీలు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి, రండి స్లోగా రండి. ఎంత సౌండ్ వస్తుంది ఏంటా అని అమ్మా. యేసు ప్రభు వైపు ఉండాల్సిన గురి
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, యేసు ప్రభు వైపు ఉండాల్సిన గురి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఇంత గాలి వస్తుంది ఏంటి, తుఫాన్ లాగా శబ్దం వినపడుతుంది ఏంటి అని. అమ్మా నా వైపు చూడండి. అరే నువ్వు గుడ్ గర్ల్ కదా, అరే నువ్వు గుడ్ గర్ల్, మాట్లాడకూడదు, మాట్లాడితే బ్యాడ్ గర్ల్ అయిపోతుంది. గుడ్ గర్ల్ నువ్వు మంచి పిల్ల, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. ఈయన గురి యేసుప్రభు మీద ఉంది కదా అండి. ఇప్పుడు ఈయన గురి ఎక్కడికి వెళ్ళిందంటే, ఏంటి తుఫాన్ లాగా వస్తుంది గాలి ఏంటని ఇలాగ ఎట్టాడు తలకాయ, ఇలాగ ఉన్న తల ఇలా తిప్పేటప్పటికి పెద్ద అలాగ వచ్చేస్తుంది, పెద్ద అలా ఏక్లేసిన తుఫాను గాలి వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, ఈ అల్లం నేను మునిగిపోతానేమో అని అప్పుడు దాకా ఉన్న విశ్వాసం అండి, విశ్వాసం వైపు ఉన్నటువంటి, దేవుని వైపు ఉన్నటువంటి ఆ గురి ఎప్పుడైతే డైవర్ట్ అయిందో మనోడికి ఏమొచ్చింది? సందేహం వచ్చింది. ఏమొచ్చిందండి? సందేహం వచ్చింది. నేను సముద్రం మధ్యలో ఉన్నాను, ఈ తుఫాన్లో ఈ అల్లం మునిగిపోతానేమని సందేహం వచ్చింది. అప్పుడు దాకా యేసుప్రభు వైపు గురి పెట్టినంతసేపు సందేహం ఉందా? నా ప్రభు ఆజ్ఞాపించాడు, ఆయన పైన విశ్వాసంతో నడుస్తున్నాను అని నడిచికెళ్ళిపోతాను, కానీ నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు, సందేహం లేదు. ఇప్పుడు సందేహం వచ్చింది, అలా మునిగిపోతున్నాడు. ప్రభువా కాపాడంటే దేవుడు చేయబట్టుకుని లేపి అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. ఏమన్నాడండి? విశ్వాసంతో బయలుదేరావు కదా, నాకులాగే నడిచావు కదా, మళ్ళీ ఇంతలో అల్ప విశ్వాసిగా ఎందుకు మారావు? ఎందుకు సందేహపడ్డావు? అసలు నా పైన ఉన్న గురి ఎందుకు పక్కకు తిప్పావు? గురి ఎందుకు మార్చావు అని చీవట్లేసి తీసుకొచ్చి దోణిలో కూర్చోబెట్టాడు. మనము గురి తప్పితే ఏమండి మనం సాధించలేం. మన గురి కరెక్ట్గా ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సదాకాలము నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను, కావున నా కుడిపార్శ్వాన నా ప్రభు ఉన్నాడు, కావున నేను కదల్చబడను అని చెప్పాడు. కాబట్టి నీ గురి ఆయన మీద ఉన్నంత కాలం నీ కుడిపార్శ్వాన ప్రభు ఉంటాడు, నిన్ను ఎవడో కదపలేడు, నువ్వు ఖచ్చితంగా ఆయన పైన గురి పెట్టుకున్నంత కాలం నిన్ను ఎవడు కదపలేడు, నువ్వు ఖచ్చితంగా నిలిచి ఉంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 9:26 నేను గురి లేని వాడిలాగా పరిగెడతలేదు అన్నాడు పౌలు గారు. 1 కొరింథీ 9:26 నేను గురి చూడని వాని వలె పరుగు పెట్టడం లేదు, పరిగెత్తేవాడను కాదు. నేను పరిగెడుతున్నానంటే గురి చూసి పరిగెడుతున్నాను. ఏమండి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, చాలామంది మాట్లాడుతుంటారు, ఆ మాటకు గురి ఉండదు, గమ్యం ఉండదు, ఏముండదు, వేస్ట్ మాట్లాడుతుంటారు. మన నోట్లోంచి మాట వచ్చిందంటే గురి చూసి కొట్టినట్టు కొట్టాలా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గురి చూసి కొట్టినట్టు కొట్టాలా, ఉత్తుత్తు మాట్లాడకూడదు. మన మాట గురి తగలాల, అక్కడ కార్యం జరగాలి, అలా మాట్లాడితే సుత్తు మాటలు, వేస్ట్ మాటలు, ఉపకారం లేని మాటలు, ఇంకా ఏం ఉంటాయి, అలాంటి వ్యవహారం మనం చేయకూడదు. ఒక ఆవిడంటే పాస్టర్ అమ్మ పెద్ద పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫోన్ అవతల పెద్ద పాస్టర్ గారు తీశారు. అన్న అని ఏడిచేస్తుంది. ఏడిచేస్తుంటే ఈ ముందు ఏడిసాకన్నా చెప్పమ్మా, లేకపోతే చెప్పాకన్నా ఏడమ్మా, ఏటమ్మా అన్నాడంట ఆయన పెద్ద ఆయన. అన్న నాకు చాలా కష్టాలు వచ్చేస్తున్నాయన్న, సేవలో నిందలన్నా, అవమానాలన్నా, సేవలో తట్టుకోలేకపోతున్నానన్నా, ఇన్ని నిందలు వచ్చినాయన్నా, ఇన్ని అవమానాలు వచ్చినాయన్నా, నా మీద ఇన్ని అభండాలు వేస్తున్నారన్నా అని గోల పెట్టేసి ఏడిచేస్తుందంట. ఏడిచేస్తుంటే చెప్పనిచ్చి ఆయన గురు చూసి ఒక మాట వదిలేడంట. ఏండి, గురి లేని వాడిలాగా మాట్లాడతాం కాదు, గురి చూసి ఒక మాట వదిలేడంట. సేవ వదిలేసి ఏదన్నా పనికి వెళ్ళిపో అన్నాడంట. అదేంటన్నా ఆదరిస్తాం అనుకుని నీకు ఫోన్ చేస్తే సేవ వదిలేసి పనికి వెళ్ళిపోమంటున్నావు ఏంటన్నా అంటే అప్పుడు సీవాట్లు వేసాడంట. మరి సేవకి ఎందుకు వచ్చావు? సేవలో నిందలు ఉంటాయి, సేవలో అవమానాలు ఉంటాయి, సేవలో కష్టాలు ఉంటాయి, సేవలో ఇబ్బందులు ఉంటాయి, సేవలో కన్నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ భరించడానికి సిద్ధపడితేనే సేవకు రావాలి. ఇలా బాధపడిపోయి కన్నీళ్ళు పెట్టుకుని ఏడిసేలాగుంటే ఎందుకు వచ్చావు సేవకు? వెళ్ళిపో, ఏదైనా పని చేసుకు ఎక్కడన్నా అని చెడమడి తిట్టాడంట. ప్రేమలాగా తిట్టాడా అమ్మ ప్రేమలాగా తిట్టాడా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు చెప్పండి అమ్మా, ప్రేమలాగా తిట్టాడా? అమ్మ వందన, నా మాటకి మీరేం సమాధానం చెప్తలేదు. ప్రేమలాగా తిట్టాడా, సరి చేసుకుంటుందని తిట్టాడా?
ఆయన ఏదో ఆదరిస్తాడనుకుని ఈవిడ ఫోన్ చేసింది. అరే రే బిడ్డ అలాగమ్మ ఇలాగమ్మ అంటాడని ఈవిడ చేసింది ఫోను. అలాగా మెత్తగా అయ్యయ్యో బిడ్డ అంటే ఈవిడ ఇంకా బాధపడతా ఏడుతూనే ఉంటుంది. ఈవిడ ఏడవకూడదు. ఈ నిందలను అవమానాలను ఎదుర్కొంటాకి సిద్ధపడాలి, సేవలో నిలబడాలి, సేవలో కదల్చబడని స్థితికి రావాలి అని కఠినం చేసుకుని హృదయాన్ని చెడమడ చివట్లు వేసాడంట. చివట్లు వేసేటప్పటికి ఇంకా పనికి వెళ్ళిపోద్దా శవమానేద్దా అనుకున్నాడంట ఈయన. మళ్ళీ నేను అలా సేవకుల మీటింగ్కి వస్తారు కదా, అప్పుడు ఫస్ట్ లైన్లో కూర్చుందంట. ఫస్ట్ లైన్లో కూర్చుంటే ప్రార్థన అంతా అయిపోయిందంట. అయిపోయాక దగ్గరికి వచ్చిందంట. ఏమా శవమానేసి పనికి వెళ్ళావా అని అడిగాడంట. ఊరుకోనియా, నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు తిట్టావు కదా, ఇంకప్పటి నుంచి బాధపడతావు మానేసాననియా. అప్పుడు అన్నాడంట ఆయన, నిందలు ఉన్నాయా అని అడిగాడంట. ఉన్నాయనియా. బాధలు ఉన్నాయనియా. కష్టాలు ఉన్నాయనియా. అవమానాలు ఉన్నాయనియా. మరి అంతకుముందు బోరు పని ఏడ్చావు కదా, మరి ఇప్పుడు ఏడుతలేదు అన్నాడంట. ఇంకెందుకు ఏడుతాననియా, చెప్పావు కదా బాగా, అందుకని ఏడుతూ మానేసాననియా. అందుకని బిడ్డ తిట్టాను ఏమనుకోకని అప్పుడు చెప్పాడంట. మనం మాట్లాడితే ఎలా మాట్లాడాలండి? గురు చూసి మాట్లాడాలి, తగలాలి మాట. అలాగ గురు చూసి వదలాలి మాట. కాబట్టి వేస్ట్ మాటలు, ఉత్తి మాటలు, అలాంటి మాటలు కాదు. కానీ మనం ఏదైనా ఒక మాట్లాడినా ఒకళ్ళని సరిచేసేటట్లుగా మాట్లాడాలా. ఒక మాట మాట్లాడితే ఒకళ్ళని కట్టేలాగా మాట్లాడాలా. ఒక మాట మాట్లాడితే ఒకళ్ళని ఆదరించేలాగా మాట్లాడాలి. గురి చూసి వదలాలి. దేవునికి స్తోత్రం కలిగనగాక. కాబట్టి ప్రియులారా, నేను నా ప్రభువు వైపే గురి చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కదల్చబడను. నా కుడి పార్శ్వాన నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభు వైపే నా గురి ఉన్నది కాబట్టి నేను కదల్చబడనని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. నిన్నెవడో కదపలేడు సార్, ఎవడి వల్ల కాదు నిన్ను కదపలేరు. నీ గురి ఆయన మీద ఉన్నంతసేపు, నీ గురి ఆయన మీద నుంచి తొలగించావా నిన్నెవడో కదపక్కర్లేదు, నీకు నువ్వే పడిపోతావు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మీ అందరికీ వందనాలు. మన కష్టంలో, మన సమస్యల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన కన్నీటిలో, మన అవమానాల్లో, మన నిందలలో మనము గురి ఆయన వైపు చూస్తే గనక అవన్నిటి నుంచి తొలగిస్తాడు, అన్నిటి నుంచి విడిపిస్తాడు, గురువైపు నడిపిస్తాడు, సిద్ధపరుస్తాడు. ఈ కష్టాలు వచ్చినాయని ఆయన మీద ఉన్న గురి నుంచి తొలగిపోతే నీకు నువ్వే పడిపోతావు. కాబట్టి భక్తులకు కష్టాలు లేవండి అమ్మ? భక్తులకు కష్టాలు లేవా? భక్తులకు ఇబ్బందులు లేవా? భక్తులకు సమస్యలు లేవా? అపోస్తులకు సమస్యలు లేవా? అపోస్తుల్ని చితక్ కొడితే, రక్తాలు చిలక కొడితే ప్రభు వైపే గురి పెట్టుకుని చూశారు. ఏమండి? ఎప్పుడు నిస్సహాయుల్లాగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఎప్పుడు వాళ్ళు ఏమండి చేతకాని వాళ్ళలాగా చూడలేదు. వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న, ఆఖరి శ్వాసలో ఉన్న వాళ్ళ గురి ప్రభువే అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగనగాక. కాబట్టి ప్రియులారా, కష్టాలు వచ్చినాయని వెన్నుదిరిగి చూసేవాళ్ళగా మనం ఉండకూడదు. జీవితం అన్నాక ఎత్తుపల్లాలు సహజం, కష్ట సుఖాలు సహజం. ఏమండి? మన ఏ స్థితిలో ఉన్నా మన గురి మాత్రం ఆయన వైపు నుంచి తొలగించుకోకుండా ఆయన వైపు మన గురి పెట్టుకున్నట్లయితే, ఆ గురికి తగ్గట్టుగా మనం పరిగెట్టే వాళ్ళం అయితే ఏమండి మనము కదల్చబడము అని మాత్రం నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం కనుక మనం చూస్తే, మన గురి మనకన్నా ముందున్న భక్తులను మనం గురిగా పెట్టుకోవాలి. ఏమంటే మనం ఎవరిని గురిగా పెట్టుకోవాలి? ఎవరిని గురిగా పెట్టుకోవాలి? యేసుప్రభుని గురిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత యేసుప్రభుని పోలి నడుచుకున్న దైవ సేవకులను గురిగా పెట్టుకోవాలి. మనము ఆ గురిని రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అది మనము సాధించడానికి మనం ప్రయాసపడాలి. ఆ గురిని మనం రీచ్ అవుతాం ఖచ్చితంగా. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాదు, నాకు జీవ కిరీటం ఉంది, నాకు అక్షయ కిరీటం ఉంది, నాకు మహిమ కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని సంపాదించుకోవడానికి నేను పరుగు పెడతా ఉన్నాను అన్నాడు. ఆఖరిలో చెప్పాడు, నేను నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. గురి కలిగి పరిగెడదాం. ఏండి? ఎలా పరిగెడదాం? గురి కలిగి పరిగెడదాం. మనల్ని ఎవడో కదపలేడు అని నేను మీకు మనవి చేసుకుంటాను. దొరికిందమ్మా ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా కలుగు బహుమానము పొందాలని గురు యొద్దకే పరిగెడతా ఉన్నాను.
17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిగా పెట్టుకుని మీరు పరిగెట్టండి అన్నాడు. మనకంటే ముందు వెళ్ళిన భక్తులు ఉన్నారు, వాళ్ళని గురుగా పెట్టుకుని పరిగెడదాం. వాళ్ళని గురుగా పెట్టుకుని పరిగెట్టి ఇంకా కొంచెం రీచ్ అయ్యాక అప్పుడు యేసుప్రభుని గురుగా పెట్టుకుందాం, చివరికి మన గమ్యాన్ని చేరదాం. అలాగ గురి చూసి మనం పరిగెడదాం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను అండి. రేపొద్దున పరుగు పందెం ఉంది, వచ్చే నెల 14వ తారీఖుని. ఈ నెలలో ప్రకటన చేశారు ఇప్పుడు ఇవాళ అండి. పరుగు పందెం కొవ్వూరు నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వచ్చేయాలని చెప్పాడు. ఇన్ని నిమిషాల్లో తిరిగి వచ్చేసినట్టుగా బహుమానం అని చెప్పాడు అండి. 10 మంది పేర్లు ఇచ్చాం. 90 శుభ్రంగా పడుకొని అండి ప్రాక్టీస్కి వెళ్తలేదు. అందులో ఒకడు అమాయకుడు 4 గంటలు లెగిసి అండి కొవ్వూరు నుంచి హైదరాబాద్ దగ్గర పరిగెత్తికి మళ్ళీ వచ్చేస్తున్నాడు. టైం చూసుకుంటున్నాడు. ఫస్ట్ రోజుని చూసుకున్నాడు అనుకున్నాడు. నెల మళ్ళీ 14వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం లోపల వచ్చేసాడు. అయితే మనల్ని గురువైపు వెళ్తున్నాం, కష్టపడుతున్నాం, మనకు బహుమానం వస్తుంది అని ఆయనకి నిర్ధారణ వచ్చింది. రేపొద్దున్నే పరుగు పందెం 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి మొదలెట్టారు పరుగు. ఇక్కడ నుంచి దాంటకుంటారు వెళ్ళేసరికి 90 అమ్మాయి అని అక్కడ కూర్చున్నారు వీళ్ళు 90. ఈడు అప్పటికే అక్కడ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వీళ్ళు ఇక్కడే ఉండి చూస్తున్నారు. వీళ్ళు ఆడు వచ్చేసాడు మళ్ళీ ఇక్కడికి, వాళ్ళు ఇచ్చిన టైం లోపల వచ్చేసాడు కడకే. వచ్చేస్తే వాళ్ళు 90 కూడా మళ్ళీ వచ్చారు కడకే, ఎప్పుడుకో ఒక అరగంటకి. ఇప్పుడు బహుమానం ఎవరికి ఇస్తారండి? ఆ 90 కేకేసిస్తారా? వాళ్ళు అలా చూస్తానంటారు, ఈయన్ని ఒకరిని కేకేస్తారు, ఆడికి బహుమానం ఇస్తారు, బంగారు బహుమానం ఆడి మెల్లో వేస్తారు. కాబట్టి గురి చూసి పరిగెడదాం, గురికి తగ్గట్టుగా పరిగెడదాం, ప్రయాసపడదాం అండి. తెల్లారకుండా లెగుద్దాం, ప్రార్థనలు చేద్దాం, చేతులు ఎత్తుదాం, గురికి తగ్గట్టు పరిగెడదాం. పీకి దాకా తినేసి 9 దాకా పడుకునే బ్యాచ్లో ఉండొద్దు అని మనం చేసుకుంటున్నాను. మనకు ఒక గురి ఉంటే ఆ గురి ఏమిటంటే ఆత్మల రక్షణే ఆ గురి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటండి గురి? ఏంటండి? ఆత్మల రక్షణే మన గురి. మనకన్నా ముందున్న భక్తులే మన గురి. అనేక మంది నశించిపోయే వాళ్ళని రక్షించడమే మన గురి, గమ్యం అవ్వాలి. అందుకోసం చేతులు ఎత్తాలి, లేటుగా పడుకుందాం, తెల్లారకుండా లెగుద్దాం, గురి కలిగి గమ్యం కలిగి ప్రయాణిద్దాం. ఎప్పుడు దాకా ఉంటాం మనకు తెలియదు, ఎప్పుడు ఆయన పిలుపు మనకు తెలియదు. ఉన్నంతకాలం గురి కలిగి భక్తి చేద్దాం. దేవుడు అలాగున మనలను నడిపించును గాక. ఆమేన్. నెంబర్ 3 ఏమంటే టైము కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 3 కీర్తన 55:22. కీర్తన 55:22. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నిన్ను ఎవడో కదపలేడు, నువ్వు నీతిమంతుడు అయితే. ఏమండి నువ్వు నీతిమంతుడు అయితే నిన్నెవ్వడో కదపలేడు, నువ్వు ఎన్నడను కదల్చబడవు అని చెప్పాడు. కాబట్టి మనము నీతిగా సంపాదించాలి. ఏం చేయాలండి? నీతిగా సంపాదించాలి. అవినీతిగా సంపాదించకూడదు, అక్రమంగా సంపాదించకూడదు. నీతిగా బ్రతకాలి. ఎలాగండి? నీతిగా బ్రతకాలి. నీకు ఒక భర్తనిచ్చాడుగా, నీకు ఒక భార్యనిచ్చాడుగా, నీతిగా బతుకుతూ నేర్చుకుందాం. అక్రమ సంబంధాలు వద్దు, అక్రమ సంపాదన వద్దు, నీతిగా బ్రతుకుదాం. అలాగైతే నిన్నెవ్వరూ కదపలేరు, కదల్చబడవు. కక్కుర్తిపడి అక్రమ సంపాదన, కక్కుర్తిపడి అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? నీతిగా బ్రతకాలి. ఎక్కడ కలిసి వస్తే అక్కడికే, ఎలా కలిసి వస్తే అలాగా, ఎటు పడితే అటు, ఎటుగాలెత్తే అటు. ఈ బ్యాచ్ ఎటుగాలెత్తే అటు కొట్టుకుపోతారు. వాళ్ళు కదల్చబడరు అన్న లిస్టులో ఉండరు. భక్తి చేస్తే ఏమండి ఎన్నడూ కదల్చబడకుండా నిలిచి భక్తి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతిమంతులు అవ్వాలంటే యేసుప్రభు రక్తంలో కడగబడాలి. ఏం చేయాలండి? ఒక వ్యక్తి తన పాపిని గ్రహించి, ప్రభువా నా పాపాలన్నీ క్షమించి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచు నాయనా అని ఆయన పాదాల దగ్గర మోకరించి పాపాలను ఒప్పుకున్నప్పుడే ఆయన రక్తం చేత పరిశుద్ధపరిచి నీతిమంతుడు నీతిమంతులని మనలను మన పేరు దగ్గర రాస్తాడు దేవుడు. నీ నా బిడ్డ నీతిమంతురాలు అని చెప్పేసి.
అలాగ నీతిమంతులం అయిన తర్వాత ఆ నీతిని కాపాడుకుంటూ బ్రతకాలి. ఏం చేయాలండి? మరలా అవినీతి సంపాదన జరుగుపోకుండా, అవినీతి సంబంధాలు పెట్టుకోకుండా, ఏమండి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా నీతిగా బ్రతికి నీతిమంతులుగా కాపాడుకుంటూ మనము జీవించినంత కాలం మనల్ని ఎవ్వడు కదపలేడు. కదలకుండా నిలిచేటువంటి భక్తిని మనం చేయగలుగుతామని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసిన నాకు తాతయ్య అవుతాడేమో ఆయన, మా నాన్నగారికి మావయ్య అవుతాడు, మల్లవరంలో ఉంటాడు ఆయన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు ఆయన సెక్రటరేట్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారి తర్వాత కూర్చి ఈయందే అలాంటి ఉద్యోగం చేశాడు ఆయన. సోమరాజు గారు అని అంత పవర్ఫుల్ ఉద్యోగంలో కూర్చున్నాడు. ఆయన దగ్గరికి ఎంతోమంది, మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంటే ఎన్నో ఫైల్స్ వస్తాయి. ఈయన సంతకం పెడితేనే వెరిఫై చేసి అప్పుడు చంద్రబాబు పెడతాడు, లేదా పెట్టడం. ఆ రేంజ్ అనమాట అయింది. చాలామంది వచ్చి, అయ్యా నా ఫైల్ కొంచెం ముందుకు జరపండి, మీకు 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అనేవాళ్ళు ఎంతమంది. నా ఫైల్ మీద సంతకం పెట్టిన బాబు అని బతిమాలి వారండి వచ్చి, నీ ఫైల్ కరెక్ట్గా ఉంటే నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, నా సంతకం అయిపోద్ది, ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. నీ ఫైల్ తేడాగా ఉంటే నువ్వు 10 లక్షలు కదా, 1 కోటి రూపాయలు ఇచ్చినా నీ ఫైల్ మీద నేను సంతకం పెట్టను, వెళ్ళిపోని కూడా అంట. అలా పెరిగాడు మనోడు, భయభక్తులు కలిగి పెరిగాడు, ఖచ్చితంగా పెరిగాడు. అసలు ఆ పోస్టులో సంపాదించాలనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొచ్చాను అనమాట. అలాంటి రేంజ్ పోస్ట్ అది. ఎవరి దగ్గర పైసా తీసుకోవడం, ఎరగడం. వాళ్ళ అమ్మగారు అలా పెంచారు. వాళ్ళ అమ్మగారు యవన వయసులో ఉన్నప్పుడే, ఈయన చిన్న పిల్లడప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయాడంట. ఈయన నాన్నగారు వాళ్ళ అమ్మ యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఈయనే ఒక్కడే పుట్టాడు, అప్పుడు చచ్చిపోయాడు నాన్న. ఇప్పుడు ఆవిడ కనుక 2వ పెళ్లి చేసుకుంటే ఈయన ఆ పోస్ట్కి వెళ్తాడా చెప్పండి? ఆవిడ యవనస్తురాలు 20 సంవత్సరాలు ఉంటాయేమో అప్పటికి ఆవిడకి. ఈయన ఒక్కడే పుట్టాడు, అలా ఆయన చచ్చిపోయాడు. ఆవిడ అంత వయసులో ఉంది కాబట్టి ఇంకొక ఆయన్ని చేసుకుంటే ఇతనికి చదువు చెప్తాడు ఆయన, ఈయన అంతటోడు అవుతాడా? ఆ తల్లి పరిశుద్ధత కాపాడుకుని పక్క పురుషుడు ఇంక చూడకుండా నడుం కట్టుకుని, నాకు ఒక కుమారుని దేవుడిచ్చాడు, నా భర్తను దేవుడు పిలుచుకున్నాడు, ఏదో అయిపోయింది, అది అయిపోయింది, నేను పరిశుద్ధంగా బతుకుతాను, నా కుమారుడి కోసం బతుకుతానని పనికి వెళ్ళి కష్టపడి ఆ పనికి వెళ్ళిన వచ్చిన డబ్బులతో ఆ పిల్లోడిని చదివించుకుంది, ప్రార్థనలో పెంచింది, భక్తులు పెంచింది. ఆ కుర్రోడు అంత పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు. అమ్మని తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాడు దగ్గర అండి. రిటైర్మెంట్ అయ్యేదాకా చూసుకున్నాడు. రిటైర్మెంట్ అయ్యాక సొంత ఊరు వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడుకో ఆమె చనిపోతే మమ్మల్ని అందరినీ పిలిస్తే వెళ్ళాం. అప్పుడు చెప్పాడు ఇవన్నీ. నా తల్లి గనక పరిశుద్ధంగా లేకపోతే, నన్ను కష్టపడి పెంచి చదివించకపోతే ఎంతటో నేను అవలేను. అప్పుడే యవనస్త్రాలని యవనాన్ని చేసుకుంటే నన్ను ఆయన చదివించడం, నన్ను జరిగే చోట నేను ఏ బేకారనో అవుదనని చెప్పాడు. కాబట్టి నీతిమంతుల పిల్లలు అడుక్కు తినరు. దేవునికి స్తోత్రం కలిగినగా. నీవు నీతిగా బతికితే నీ బిడ్డలను దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు, ఉన్నత స్థలంలో పెడతాడు. నీవు నీతిగా బతికితే నిన్ను నీ బిడ్డలను ఎవడో కదపలేడు, కదల్చబడరు అని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతులు కదల్చబడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వ మాట కీర్తన 62:6. ఆయన నాకు ఆశ్రయదుర్గము, ఆయన నాకు రక్షణాధారము, ఆయన నాకు ఎత్తైన కోట, కావున నేను కదిలింపబడను అన్నాడు. కాబట్టి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయన మీదే ఆధారపడుతున్నావా? నాకు నా ప్రభువే ఆశ్రయ దుర్గం అన్నట్టుగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? ఆయనే నాకు కోట, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు ఎత్తైన కోట. ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ దగ్గరే ఉంటున్నాను, నీ పాదాల దగ్గర ఉంటున్నాను, ఏం చేస్తావు చెయ్యి అని ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆయన పాదాల దగ్గర ఉండటం నేర్చుకున్నావా? ఆయన సన్నిధిలో గడపటం నేర్చుకుంటున్నావా? ఆయన ఏది చేస్తాడో అని ఆయన చేసే వరకు నిరీక్షించడం నేర్చుకుంటున్నావా? ఎదురు చూడటం నేర్చుకుంటున్నావా? కనిపెట్టుకోవడం నేర్చుకుంటున్నావా? అయితే నిన్నెవడో కదిలించలేడు అని చెప్తున్నాడు. కాబట్టి
అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి చెప్పుకుని వీళ్ళకి చెప్పుకొని వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి భంగపడే కంటే నాకు ఆయనే రక్షణ ఆధారము, ఆయనే నా దుర్గము, నా శైలము, నా కోట, నేను కదిలింపబడనని విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి ఉండిపో, నిన్నెవడేమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదైనా సమస్య వస్తుందనుకోండి, మన చుట్టుపక్కల వాళ్ళు 10 మంది వచ్చి 10 సలహాలు చెప్తారు. చెప్పరా అండి? చెప్పరా? 10 సలహాలు చెప్తారు. ఈ 10 మంది మాట అంటే మనం గాలి కొట్టుకుపోతాం. ఈ 10 మంది చెప్పిన మాటలు పక్కనెట్టి నా ప్రభు మీద ఆధారపడతానంటే నిన్ను నిలబెడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను కదలకుండా నిన్ను నిలబెట్టి ఆయన మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉదాహరణకి మా అమ్మగారు చనిపోయేలాగా ఉన్నారు. ఇప్పుడు 90s చనిపోయేలాగా ఉంటే మా నాన్నగారు రోజు ఆసుపత్రికి తీసుకెళ్తుండేవారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చెప్పారంట, సలహా చెప్పారంట, నిమ్మకాయలు కొనుక్కుని పలానా ఊరెట్టుకెళ్ళు, ఆడు సూపరు, ఆడు చాలా పవర్ఫుల్, అక్కడికి వెళ్తే మీ ఆవిడ బతుకుతుంది, ఎవరో ఏదో చేశారు, ఏదో చచ్చిపోద్ది అని ఏదో సలహా చెప్పారంట. చెబితే ఈయన మా అమ్మగారు ఇద్దరు మాట్లాడుకుని ఒకటే నిర్ణయం, బతికితే దేవుని సేవ చేద్దాం, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, అంతేగాని నిమ్మకాయలు కొనొద్దు, అక్కడికి వెళ్ళొద్దని తీర్మానం చేసుకున్నారు. అందరూ గొసగొసలు, వీళ్ళకి చెప్పినా ఎండ్రో, వీళ్ళకి చేత కాదు చెప్పినా ఎండ్రలో, దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడో, ఏదో చేశారు, ఈవిడిని ఇంకెవరు కాపాడలేరు అని అనుకున్నారు. అందరూ అనుకున్నారు. అనుకుంటే ఉపవాస ప్రార్థన చేశారు అండి. పటాపంచలు అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు 97 అంటే 30 ఏళ్ల క్రితం. ఈరోజు కూడా సజీవురాలుగా దేవుడు ఉంచాడు, సేవలు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వైపు చూస్తే దేవుడే నాకు కోట, నాకు శైలము, నాకు దుర్గము, ఆయన మీద ఆధారపడతానని ఆయన మీద ఆధారపడితే, ఆయనకే చెప్పుకోగలిగితే అన్ని పటాపంచలు చేసి నిలబెడతాడు అండి. ఆయన మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఏదో తిప్పలు పడితే మనం మునిగిపోతాం, మళ్ళీ కనపడం ఇంకా అక్కడ. కాబట్టి ఆయనే నాకు దుర్గము, ఆధారము, కోట అన్నట్టుగా ఆయన మీద ఆధారపడితే మనలను కదల్చనీయకుండా కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకాసువార్త 5వ మాట, లోకాసువార్త 6:48. లోకాసువార్త 6:48. తొందరగా తీయాలి. వాడు ఇల్లు కట్టాలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడంట. ఆడు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గాలి విసిరి ఇంటి మీద కొట్టింది, తుఫాను నీళ్లు గాలికి వచ్చి కొడుతున్నాయి, కానీ ఆడి ఇల్లుని కదల్చలేకపోయాయంట. ఆడి ఇల్లుని శ్రమలు వచ్చి కొట్టినా, బాధలు వచ్చి కొట్టినా, ఇబ్బందులు వచ్చి కొట్టినా, నిందలు వచ్చి కొట్టినా, అవమానాలు వచ్చి కొట్టినా, కన్నీరే మిగిలిన ఎన్ని శ్రమలలో కూడా ఆ ఇంటిని ఈ శ్రమలన్నీ ఏమీ కదపలేకపోయినాయంట. ఇంకొకటి కట్టాడంట ఇల్లు. ఆడు ఇసుకలో కట్టాడంట. ఎక్కడ కట్టాడంట? ఇసుకలో కట్టాడంట. నేను యేసు ప్రభుల వారనే బండ మీద మన ఇల్లు కట్టుకుంటే అండి, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతాం, ఎన్ని నిందలు వచ్చినా నిలబడతాం, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడతాం, ఎంత కష్టమైనా నిలబడతాం. మనల్ని ఏ బాధలో మనల్ని కదపలేవు, ఏ బాధలు మనల్ని కదపలేవు. అలాగ మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు. అలాంటి భక్తి చేద్దాం అని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇసుకలో కట్టినాడు, కట్టాడు, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఆడి ఇల్లు ఏమైపోయిందంట? ఆడి ఇల్లు పడిపోయిందంట. ఆడి పాటు గొప్పది అన్నాడు. ఇంత కష్టపడి కట్టాడు, సుఖమేముంది అండి? గాలి వచ్చింది, చిన్న కష్టం వచ్చింది, పడిపోయాడు. ఎన్నాడు నువ్వు కదల్చబడక నిలిచిన పొజిషన్ ఆడికి లేదు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అడుగడుగున గోతులు తవ్వారు, అడుగడుగున వలలు పడ్డారు, అడుగడుగున ఏమండి చాలా కుట్రలు పడినారు, కానీ ఎవడు ఏమీ చేయలేకపోయారు. అంతగా దేవుడు కదల్చబడకుండా నిలబడే పొజిషన్ దావీదుకి ఇచ్చాడు, కీర్తినిచ్చాడు. ఇప్పటి వరకు కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం కూడా అలాగా కదల్చబడకుండా నిలిచిన భక్తిని చేయాలని దేవుని పేరు నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి? కాబట్టి మనం బండ మీద మన ఇల్లుని కట్టుకుందాం.
మన భక్తిని యేసుప్రభు మీద కట్టుకుందాం, పునాది మీద కట్టుకుందాం. అప్పుడు మనం కదల్చబడకుండా ఉంటామని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఏమి నిలబడతాయి, ఏమి నిలబడవు అనేది ఇంకొక 2-3 మాటలు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను. ఒకటి, ప్రేమ నిలబడుతుంది. ఏమి నిలబడుతుందండి? ప్రేమ నిలుచును అన్నాడు. చూడండి రోమాపత్రిక 1 యోహాను 3:17. 1 యోహాను 3:17. జీవనోపాధి గలవాడయండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎంత మాత్రమో కనికరమ చూపక దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడు. కాబట్టి నీవు ప్రేమ కలిగిన వాడు అయితే నీవు నిలిచి ఉంటావు అండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును అన్నాడు రోమపత్రికలో. అండ్ తర్వాత చెప్తాను దాని వర్సెస్ 16వ అధ్యాయం ఎక్కడ ఉంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. అండి 16 రోమ 16 ఏమి నిలబడుతుంది ఈ లోకంలో? ప్రేమ నిలబడుతుంది. చెప్పండి, ఏమి నిలబడుతుంది? విశ్వాసం నిలబడుతుంది, ప్రేమ నిలబడుతుంది, నిరీక్షణ నిలబడుతుంది. అందులో ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఈ లోకంలో ప్రేమ కలిగిన వాళ్ళగా ఉండగలిగితే మనము నిలిచి ఉంటాం. ఎప్పుడు నిలిచి ఉంటామండి? ప్రేమ కలిగిన వారుగా ఉంటే మనం నిలిచి ఉంటాం అండి. నెంబర్ 2, ఇందులోనే ఇంకొకటి, ఎవరెవరు నిలబడి ఉంటారనేది చెప్తున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. రామా దొరకలేదా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని మూలంగా పుట్టిన అయితే మన లోపల ఆయన బీజము నిలుచును అన్నాడు. బీజం అంటే వాక్యం అండి. మన అందరిలో, ప్రతి ఒక్కరిలో ఆయన వాక్యము నిలిచి ఉండాలి. అందుకనే వాక్యం రోజు చదువుకోవాలని చెప్పేది. అందుకనే వాక్యం రోజు చదువుకోవాలని చెప్పేది. అమ్మా, వాక్యం ఈరోజు మనం చదువుకున్నాం. పొద్దున్నే ఒక అధ్యాయంలో 2-3 అధ్యాయాలు చదువుకున్నాం. ఆ వాక్యం ద్వారా ఒక 100 బలం నాకు వచ్చింది. ఎంత వచ్చిందండి? ఒక 100 బలం నాకు వచ్చింది. ఆ వాక్యం చదువుకున్నాక వచ్చిన 100 బలం పోవాలంటే అండి, ఆ 100 బలం పోవాలంటే ఓ పావు గంట సెల్ల చూస్తే పోద్దాం. నా మాట అర్థమైందో లేదో? ఒక 2-3 అధ్యాయాలు చదువుకుంటే వచ్చినంత బలం పోవాలంటే అండి, ఒక అరగంట సెల్ల చూస్తే గాలి తీసేసినట్టే, మొత్తం పోయినట్టే. కాబట్టి మనం దేవుని వాక్యము, దేవుని బీజం మన లోపల ఉంటే మనము నిలబడి ఉంటాం. ఆ బీజం పోగొడతాక సాతాను గడి బోలని పెట్టాడు ఆకర్షణలో, అందులో పడిపోతే ఈ బీజాన్ని పోగొట్టేసుకుంటే పడిపోతాం. అర్థమైందో అర్థమలేదు? కాబట్టి ఆయన వాక్యాన్ని హృదయంలో నిలబడేలాగా, ఇలాంటివి పోగొట్టే వాటికి దూరంగా ఉండి ఈ వాక్యాన్ని ఇందులో భద్రపరచుకోవడానికి మనం ప్రయాసపడదాం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడానికి మనం ప్రయాసపడదాం. లోకంలో కలిసిపోకుండా, ఈ బలాన్ని పోగొట్టుకోకుండా మనము జాగ్రత్తగా ఆయన బీజం మనలో నిలిచి ఉంటే మనము పడిపోకుండా ఉంటాం అండి. ఆయన బీజము మన హృదయంలో ఉంటే ఆ బీజం మనలను పాపము చేయకుండా కాపాడుతుంది. సెల్ల చూస్తూ ఉంటే పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. అంతే, అర్థం చేసుకోవటమే అండి. మనకు దేవుని బీజం మన లోపల ఉంటే ఆ బీజం మనల్ని ఏం చేద్దంటే లోపల ఉండి పాపము చేయకుండా కాపాడుతుంది. మనం ఈ బీజాన్ని ఆధారంగా చేసుకుని పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవటం కోసం వాక్యాన్ని ఎక్కువ చదివి ఆ బీజాన్ని మనం తలంచుకుంటూ పాపం చేయకుండా ఉండటానికి ప్రాక్టీస్ చేయాలి తప్ప ఈ లోకంలో సెల్ ఫోన్లో పడి అందులో పడితే మనల్ని పాపానికి అది ప్రేరేపిస్తుంది అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆయన వాక్యం అనే విత్తనాలను, బీజాలను మనం తీసుకుని వాటి ద్వారా పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మాంసాహారం ఎక్కువగా తినేవాడితో సహవాసం చేయొద్దని వాక్యం చెప్పింది. అంటే మాంసాహారం ఎక్కువ తినేమనా? తినేవాడితో సహవాసం చేయొద్దంటే ఎక్కువగా తినేమనా తినొద్దనా? తినొద్దని అర్థం. ఎక్కువగా తినేసినోడు పాపంలో పడిపోతున్నాడు రా, నువ్వు తినకుండా కంట్రోల్గా ఉండరా, పాపంలో పడకుండా అని చెప్తున్నాడు. అది మ్యాటర్. సొలొమోను ప్రతిరోజు మొక్క లేకుండా మొత్తం ఉందంట, 1000 మందిని భార్యలు చేసుకున్నాడు. అంటే ఎక్కువ మాంసం తినేవాడికి
కోరికలు పెరిగిపోతాయి. ఎక్కువ మాసం తినేవాడికి ఏం పెరిగిపోద్దండి? కోరికలు పెరిగిపోతాయి. అందుకని 1000 మంది భార్యలను పెట్టుకున్నాడు. అందుకని మనం అసలు తినొద్దని చెప్పలేదు బైబిల్. కాబట్టి వారానికి ఒకసారి అన్న ఓ మొక్క తినండి. రోజు మొదలెడితే కోరికలు పెరిగిపోతే సొలొమోనులా తయారవుతాం. కాబట్టి పాపం చేసేస్తాం. పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? వాక్యం అనే విత్తనాలను మనం హృదయంలో భద్రపరుచుకుని, వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అన్నాడు. ఎంత పెద్ద పదం వాడాడు చూడండి. అంటే పాపము చేయమని నువ్వు వాడిని ప్రేరేపించినా కూడా వాడు చేయడు. అంతలాగా ఆ బీజం వాడిని కాపాడుతూ ఉంటుందని చెప్పాడు. అంటే ఆ వాక్యం అంత పవర్ఫుల్. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి ఎప్పుడు అని. అది మనల్ని కాపాడుతుంది. అండ్ మనం నిలిచి ఉంటాం. తర్వాత 1 యోహాను 2:17 ఆయన చిత్తము చొప్పున చేయువాడు నిరంతరము నిలిచి ఉంటాడు, పడిపోడు. గతించిపోతాయి. ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు, ఆడు పడిపోవడం. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. ఏమిటి సార్ దేవుని చిత్తం అంటే? ఏమండి, పరిశుద్ధులుగా బతకటమే దేవుని చిత్తం, జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం అన్నాడు. ఎక్కడ? 1 దశలోనిక 4:3 తీయక్కర్లేదు. అందులో ఉంది ఏమనంటే పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. అంటే మనం 24 గంటల్లో ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధంగా ఉన్నామా లేదా? కంటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చెవులు వినే మాటల ద్వారా కానీ, మన శరీరం ద్వారా కానీ మనం అపవిత్రులం అవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుడి చిత్తం అన్నాడు. అలా మనం పరిశుద్ధత కాపాడుకునే వాళ్ళమైతే మనం ఎప్పుడు నిలిచి ఉంటాం, మనం పడిపోం అండి. అలాగే జారత్వమునకు దూరంగా ఉండటం. జారత్వం అంటే ఇందాక చెప్పేసిన పాయింట్. నీకు ఇచ్చిన భర్త ఉన్నాడు అంతే, భార్య ఉంది అంతే, ఇంకా వేరే తలంపు, అది జారత్వం. అలాగ మనం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగుంటే పడిపోతాం. ఇంకోటి 1 దశలోనిక 4:5 చెప్పాడు, నీ ఘటం అంటే ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుడి చిత్తం అన్నాడు. ఇది పాయింట్ అంతా ఒకటే. మన ఘటాన్ని పాపం చేయకుండా కాపాడుకోవడమే దేవుని చిత్తం, అంతే అని చెప్పాడు. 1 దశలోనిక 5:18 చెప్పాడు, కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెప్పడమే దేవుని చిత్తం అన్నాడు. అంటే నీవు కష్టంలో ఉన్నా ఏం చెప్పాలి? నీకు స్తోత్రం ప్రభువా. నీవు సంతోషంలోనే ఏం చెప్పాలి? స్తోత్రం ప్రభువా. నీకు నష్టం వచ్చినా ఏం చెప్పాలి? స్తోత్రం ప్రభువా. 24 గంటలు ప్రతి సందర్భంలో ఆయనకి స్తోత్రాలు చెప్పేవారిగా మీరు సిద్ధపడటమే దేవుని చిత్తం అన్నాడు. అలా చేసేవారు ఎప్పుడు నిలిచి ఉంటారు, పడిపోరు. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 13:21 నీవు చెట్టు అనుకుంటే నీ వేరు లోపలికి వెళ్తే నువ్వు నిలబడతావు, నీ వేరు పైపైన ఉంటే నువ్వు పడిపోతావని చెప్పాడు. కాబట్టి నీ వేర్లు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి లోతుగా వెళ్ళాలి. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలబడతాడు, కొంతకాలం చాలా అగ్నిలాగా ఉంటాడు, కొంతకాలం చాలా పరిశుద్ధంగా ఉంటాడు, కొంతకాలం చాలా బాగా ప్రార్థన చేస్తాడు. తర్వాత ఏదైనా కొంచెం తేడా వస్తే పడిపోతాడు, మళ్ళీ చర్చికి రాడక. అలాంటి బ్యాచ్లో మనం ఉండకూడదు. నీ వేరు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అప్పుడు తుఫాను వచ్చినా, గాలి వచ్చినా బెండ్ అవుద్ది, కానీ చెట్టు ఏమి పడిపోదు. మళ్ళీ గాలి తగ్గానే మళ్ళీ ఇలాగ వచ్చేసి నిలబడుతుంది. అలాంటి బలమైన చెట్లకు మనం ఉండాలని చెప్పాడు అండి. ఆఖరి మాటగా కీర్తన 37:37 సమాధానపరచువారి సంతతి నిలుచును అన్నాడు. మనము సమాధానంగా ఉండాలి. సమాధానం లేకుండా కొట్టుకునే వాళ్ళిద్దరిని మనం మధ్యలో వెళ్ళి సమాధానపరచాలి. అలాగ సమాధాన పరిచేవారుగా మనం ఉంటే మనము మన సంతతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటామని చెప్పాడు. నిలుచును అన్నాడు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఎలా కొనబెడదామా, అత్త కోళ్ళ మధ్యలో ఎలా కొనబెడదామా అని కోళ్ళకి వ్యతిరేకంగా అత్తగారికి చెప్పి, అత్తగారికి వ్యతిరేకంగా కోళ్ళకి చెప్పి, వీళ్ళిద్దరి మధ్యలో బొగ్గు మన ఇద్దరు దెబ్బలాడుకుంటే చూసుకుని నవ్వుకునే బ్యాచ్ అందరూ ఉంటారు. అందరూ ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. నేను చూస్తూ ఉంటాను అండి. ఆవిడ వచ్చిన పని ఏంటి, ఆవిడ చూసుకుని వెళ్ళొచ్చు కదా, కూర్చుంటుంది. వచ్చి కూర్చొని ఈవిని కదుపుతుంది, ఆవిని కదుపుతుంది, మొత్తం అంతా గుట్టంతా లాగుతుంది, అన్నీ తెలుసుకుంటుంది. వాళ్ళ అత్తగారు వచ్చాక నీ కోళ్ళగా అంటుందని ఆవిడ చెప్తుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరు కొట్టు చావాలా, ఈవిడ పని అది అండి. ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఉంటారు. మనం ఆ బ్యాచ్లో ఉండకుండా ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఒకవేళ ఇద్దరు అత్త కోళ్ళు కొట్టుకుంటే మధ్యలోకి వెళ్ళి, అండి అమ్మాయి ఆవిడ పెద్దవాడు కదా, నువ్వు చిన్నపిల్లవు కదా, ఒకవేళ మాట అంటే ఏమైంది అని ఈవిడ 4 కేకలు ఎత్తే ఆవిడకి ఎలాగ ఉంటుంది? ఆవిడ కొంచెం కూలింగ్ అవుతుంది. ఆవిడ కూలింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ
ఆవిడేదో చిన్నపిల్ల, ఏదో పొరపాటు చేసింది, నువ్వు పెద్ద మనసుతో క్షమింతే ఏమైంది అని ఆవిడకి చెప్తే ఆవిడేమంటే ఫోన్లే చిన్నపిల్ల కదా. ఆవిడని కొంచెం కంట్రోల్ చేసి, ఈవెన్ కొంచెం కంట్రోల్ చేసి సమాధానపరిచి, వాక్యం ఇలా ఉంది, సమాధానపరిచి వారు ఆశీర్వదించబడతారని ఉంది, మీ సంతతి నిలుచునని ఉంది, సమాధానంగా ఉండని చెప్పి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? అది సమాధానపరిచేవారిలాగా మనం ఉండాలి. గొడవలు పెంచేవారిలాగా మనం ఉండకూడదు. మనం అందరితోనూ సమాధానంగా ఉండాలి, అందరితోనూ ప్రేమ కలిగి ఉండాలి. సమాధానపరచువారు సంతతి నిలుచును, అలా పడిపోరని చెప్పాడు. కాబట్టి మనము కదలకుండా నిలబడినటువంటి దావీదు వలె ఏమండి ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.